హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని చదువు మీకు వినిపిస్తాను. హాయ్ మ్యామ్, మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక స్టోరీలోకి వచ్చేస్తే పల్లవి ఎంతో మృదువుగా పిలిచాడు. చెప్పండి సార్, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి సార్? రేపు నేను ఆ అమ్మాయిని కలుస్తున్నాను. అదే మధ్యాహ్నం వచ్చారు కదా వాళ్ళ అమ్మాయిని. హో అవునా, కలవండి సార్. మీకు నచ్చితే ఓకే చేయండి. అప్పుడు మీ తాతయ్య గారు కూడా చాలా సంతోషపడతారు కదా. పల్లవి మాటలకి ఒక చూపు చూసి, రేపు నువ్వు కూడా రెస్టారెంట్కి రా పల్లవి. ఏంటి సార్ అని ఆశ్చర్యంగా అడిగింది. తను విన్నది నిజమా లేదంటే అబద్ధమా అనుకుని. రేపు నువ్వు కూడా రెస్టారెంట్కి రా. రేపు 8 గంటలకల్లా నువ్వు రెడీ అయిపో. నేను మీ ఇంటికి వస్తాను. ఇద్దరం కలిసి రెస్టారెంట్కి వెళ్దాం. మధ్యలో నేనెందుకు సార్? పల్లవి ప్లీజ్ అని అర్జున్ అనగానే పల్లవి ఏం మాట్లాడలేదు. తనకి అంతా అయోమయంగా అనిపించింది. కాదనంటే తనకు కోపడతాడేమో అని అతని మాటలకి ఏం అనలేక సైలెంట్గా కూర్చుంది. కాసేపటికి కార్ పల్లవి ఇంటి ముందు ఆపాడు. అర్జున్ అప్పటికే టైం 7 దాటంతో హాల్లో కూర్చొని పావని ఆమెని అశోక్ గారి దగ్గర పల్లవి కోసం లేనిపోనివి చెప్పాలని తమ ప్లాన్లు వేసుకున్నారు. ఇంటి ముందు కారు ఆగడంతో ఆమెని పావని గబాగబా బయటకు వచ్చి కారు దిగిన పల్లవిని చూసి షాక్ తిన్నారు. చూసావమ్మా, నేను లేటుగా వస్తే వాడితో వీడితో తిరుగుతున్నావో అని లేనిపోని చెప్తున్నారు కదా మీ ఆయన. ఇప్పుడు మీ పెద్ద కూతురు ఏకంగా కారులోనే, అది కూడా పబ్లిక్గా ఇంటి ముందు వీధిలో చూడు. ఒక్కసారి తను భాగవతం ఆఫీస్కి వెళ్ళాలని 2 రోజుకి కారులో వచ్చింది అంటే మరో వారం రోజులకి ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చిన నా దారి నాది, నాకు ఇవ్వవలసిన ఆస్తి ఇవ్వండి అంటే ఏమో ఆమెనికి బాగా విషయం ఎక్కించింది పావని. రానివ్వు, మీ నాన్న వచ్చాక దీనికి ఉంది. ముందు లోపలికి పదా. ఉండమ్మా, వాడెవడో చూడండి అని పావని కారు కేసు చూసింది. సరే పల్లవి, జాగ్రత్త. మార్నింగ్ తెలుసు కదా ఏం చేయాలో. వస్తాను సార్. సరే లోపలికి వెళ్ళు, బై అని చెప్పి విండో క్లోజ్ చేస్తూ గుమ్మం బయట నిలబడి నక్కి నక్కి చూస్తున్న తల్లి కూతురుని చూసి శేఖర్ చెప్పిన మాటలు తలుచుకొని విండో ఓపెన్ చేస్తూ, పల్లవి నీకో విషయం చెప్పనా? ఏంటి సార్? మనం ఏ తప్పు చేయలేనప్పుడు ఎవరి మాటలో నిందలో పడవలసిన అవసరం లేదు. మనం సైలెంట్గా ఉన్నంతసేపే మన మీద ఎగరాలని చూస్తారు. అదే మనం తిరగబడితే దెబ్బకి నోరు ఎత్తాలి అన్నా భయపడతారు. అర్జున్ మటుకు పల్లవి అలానే చూస్తూ ఉండిపోయింది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమా అని నవ్వుతూ విండో క్లోజ్ చేసి అర్జున్ మెల్లగానే పల్లవి తలదించుకుంది. అర్జున్ ఆ మాటలు ఎందుకు అన్నాడో తనకి బాగా అర్థమైంది. తనలో తను నవ్వుకొని, ఏమనుకున్నాను కానీ మీరు చాలా తెలివైనవారు సార్. నేను అడ్రస్ చెప్పకుండానే ఇంటికి తీసుకుని వచ్చారు అంటే అర్థమైంది మీ దగ్గర వర్క్ చేసిన మనిషి కోసం మీరు పూర్తిగా తెలుసుకుంటారో అనుకుని తననే కోపంగా చూస్తున్న పావని ఆమెని చూసి భయపడింది. ఆఫీస్ ఏ టైంకి? ఈరోజు వేరే బ్రాంచ్కి వెళ్ళామ్మా, అందుకే ఆలస్యమైంది అని సమాధానం చెప్పింది చిన్నగా. ఆలస్యమైతే నీకు నువ్వుగా ఏ బస్సులోనో ఆటోలోనో రావాలి కానీ ఇలా కార్లో రావడం ఏంటి? నొసలు చిట్లించి అడిగింది ఆమెని. ఒంటరిగా వెళ్ళటం కరెక్ట్ కాదని మా సార్ నన్ను డ్రాప్ చేశారమ్మా. హో, డ్రాప్ చేశాడు అంటే నిన్ను ఉంచుకున్నాడా? ఆమె మాటకు పల్లవి చువ్వున తలెత్తి చూసింది. ఉంచుకున్నాడేమో, అందుకే కదా అమ్మా ఈవిడ గారు కారు ఎక్కి మరీ ఆయన గారితో ఇంటికి వచ్చింది అంటేనే అర్థం కాలేదా? పావని మాటలకి ఇటు తల్లి మాటలకి పల్లవి కంటి నిండా నీళ్లతో చూసింది. ఏంటి మాట్లాడేవేంటి? హర్ట్ అయ్యావా అన్న మాటలకి? ఏడుస్తున్నావు? ఉన్నమాటే కదా అన్నాను. నిజం చెప్పు, ఎంత ఇస్తా అన్నాడేంటి గురుడు? నవ్వుతూ అడిగింది పావని. రోజుకి 1,00,000 ఇస్తా అన్నాను. కానీ మీ అక్కొద్దు కానీ నువ్వు వస్తావా నా దగ్గరికి? 2 చేతులు జేబులో పెట్టుకుని అడిగాడు అర్జున్. అతని మాటలకి షాక్తో వెనక్కి తిరిగింది పల్లవి. అప్పటికే అర్జున్ ముఖం చూడాలి అంటేనే భయం వేసింది. తల్లి కూతురు ఇద్దరు కోపంగా చూశారు కానీ అర్జున్ చూపులకి సగం మాడి మసైపోయారు. ఎవరివయ్యా నువ్వు? మా వాకిట్లోకి వచ్చి నా కుదురుతోనే అలా మాట్లాడుతున్నావు? కోపంగా అంది ఆమెని. మరి పల్లవిని ఉంచుకున్నానంటూ మీరు మీ అమ్మాయిని మాట్లాడారు కదా, నిన్ను పల్లవి కలిసి ఉండటం మీరు చూసారా? పదునుగా వస్తూనే అర్జున్ మాటలు, తల్లి కూతురు ఇద్దరు మాటలు వెతుక్కోసాగారు. నోటుకొచ్చుడు చెత్తవాగుడు వాగితే వయసులో పెద్దవారన్న సంగతి కూడా మర్చిపోయి నా కోపాన్ని చూడాల్సి వస్తుంది అని పావని వైపు చూసి, మనుషులు ప్రేమించకపోయినా పర్లేదు కానీ మనిషిగా చూడటం నేర్చుకోండి లేదంటే అంటూ చేతి పిడికిలి బిగించగానే ఆమెని పావని వెనక్కి అడుగు వేశారు. అప్పటికి ఇదంతా చూసిన అశోక్కి విపరీతమైన కోపం వచ్చింది. అనవసరంగా దీన్ని పెళ్లి చేసుకొని చచ్చాను. ఉదయం పల్లవికి కాఫీ ఇచ్చినప్పుడే అర్థమైంది ఏదో చేస్తుందని.
కానీ మరీ ఇంతలో దిగజారి మాట్లాడుతుందని అనుకోలేదు అనుకుని తనలో తానే రగిలిపోయాడు. పల్లవి లోపలికి వెళ్ళు అని అర్జున్ అనగానే పల్లవి ఏం మాట్లాడదు, మౌనంగా లోపలికి వెళ్ళింది. ఇంకోసారి హద్దులు దాటి మాట్లాడితే మౌనంగా ఉన్న పల్లవి కూడా రివర్స్ అవుతుంది. అయ్యేలా నేను చేస్తాను. కొట్టి అధికారం, తిట్టి అధికారం మీకు ఎంత ఉందో అంతే అధికారం, హక్కులు పల్లవికి ఉన్నాయి. ఏమాత్రం పల్లవికి హక్కులు గుర్తు చేశారంటే తెలుసు కదా ఎలా ఉంటుందో వ్యవహారం అని చెప్పి అర్జున్ బయటికి నడిచాడు. కార్ దగ్గర ఉన్న అశోక్ని చూసి పల్లవి వాళ్ళ నాన్నని అర్థం చేసుకుని, క్షమించండి సార్, మీ ఫ్యామిలీ వాళ్ళతో అలా మాట్లాడినందుకు. మీరు ఎందుకు బాబు క్షమాపణ చెప్పడం? తప్పంతా నాది, ఇలాంటి ఇంట్లో పల్లవిని ఉంచినందుకు. ఎందుకండి బాధపడటం? మీరు పల్లవికి అన్నీ నేర్పించారు, ఎదిరించే నైజం తనకి నేర్పించి ఉంటే ఈ రోజున అన్ని మాటలు పడదు కదా. అర్జున్ మాటకి అశోక్ చివ్వున తలెత్తి చూశాడు. మీ మనసు బాధపడుతుందని ఈ మాటలు పడుతుంది, నాకు అలానే అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఇలాంటి విషయాలు నేను అస్సలు కలగ చేసుకోకూడదు. కానీ మీకోసం శేఖర్ గారు చెప్పారు, మీ మంచితనం, మీ మనసు, మీరు చేసిన హెల్ప్, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. వస్తాను అంకుల్ అని చెప్పి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళగానే అశోక్ కంట్లో తడి తుడుచుకుని లోపలికి వచ్చాడు. అప్పటికే ఆమని పావని భయంతో ఒక మూలను కూర్చున్నారు. గదిలో ఒంటరిగా కూర్చుని బాధపడుతుంది పల్లవి. భార్య కూతురు ముఖం చూడాలంటేనే అసహ్యం వేసి నేరుగా పల్లవి రూమ్కి వచ్చాడు. తండ్రిని చూడగానే పల్లవి నవ్వుతూ ముందుకు వచ్చి, వచ్చారా నాన్న, రండి, మీకు కాఫీ ఇస్తాను. కాఫీ ఎందుకమ్మా, ఫ్రెష్ అయ్యారా, ఇద్దరం కలిసి భోంచేద్దాం. సరే నాన్న అని ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంది. నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసుమా, కానీ నా కోసం నా మనసు బాధపడుతుంది. నువ్వు ఎవరి మాటలు పడవలసిన అవసరం లేదు. ఎవరైనా ఏమన్నా అంటే చాచిపట్టి ఒక్కటివ్వు నాన్న అంటూ ఏడుస్తూ చూసింది పల్లవి. చా, అలాంటి వాళ్ళ మాటలు నువ్వు ఏడవడం ఏంట్రా? నిన్ను ఒక్క మాట అంటేనే మీ బాస్ ఊరుకోలేదు, అలాంటిది నువ్వెందుకమ్మా సైలెంట్గా ఉన్నావు? నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎవరి మాటలు పడవలసిన అవసరం లేదు. అలాంటి రాక్షసుల మాటలకి ఏవటం కథ చంపల వాచల పగల కొట్టాలి అని కూతురుని తల నిమురుతూ, ఎందుకురా నా కోసం ఆలోచిస్తున్నావు? నాకు మాత్రం ఎవరున్నారో? నాన్న నువ్వే కదా. నాకు అన్నీ తల్లి ప్రేమ అంటే తెలీదు, కానీ నీ ప్రేమ చూశాక నాకు అమ్మా నాన్న అన్నీ నువ్వే నాన్న. నువ్వెప్పుడు నాకు తోడుగా ఉండు నాన్న, చాలు, అదే నాకు కొండంత ధైర్యం అని తండ్రి భుజంపై వాడింది. అప్పటికే ఈ మాటలు విన్న ఆమని పావని లోపల అసూయ పుడుతూ నలిగిపోయారు. శేఖర్ నాకు ఫోన్ చేసి చెప్పారు, ఈరోజు నువ్వు రావటం ఆలస్యం అవుతుందని, పైగా వేరే బ్రాంచ్లో వర్క్ అని, నీ దగ్గర ఫోన్ లేదు కదా, అందుకే నీకోసం ఈరోజు ఫోన్ కొన్నాను అని తన కూతురు కోసం కొన్న ఫోన్ చేతిలో పెట్టగానే పల్లవి ఆశ్చర్యంగా చూసింది. నానా నీకోసమే కొన్నాను రా, తీసుకో. నానా ఫోన్ చాలా ఖరీదైంది, ఫోన్ ఎలా ఉంది? అంత ఖరీదైన ఫోన్ కాదమ్మా, 25,000 పెట్టినా కొన్నాను అని అశోక్ అనగానే బయట ఉన్న ఆమని పావని కోపంగా చూశారు. నాన్న 25,000 అంటూ షాక్ అయింది పల్లవి. ఎందుకురా షాక్ అవుతున్నావు? ఇప్పటి వరకు నీకోసం నేను ఏం కొనలేదు కదా, ఇకపై అన్నీ కొంటాను. రేపటి నుంచి ఆఫీస్కి నేనే డ్రాప్ చేయనా? ఎందుకు నాన్న? ఎందుకనేది సర్ప్రైజ్ అని అశోక్ నవ్వుతూ అనగానే పల్లవికి ఏం అర్థం కాలేదు. తండ్రి ఇచ్చిన ఫోన్ చూసి మురిసిపోయింది. నచ్చిందా తల్లి? చాలా బాగుంది నాన్న. తెగ సంతోషపడిపోయింది పల్లవి. ఆమెని పావని కడుపంతా మంటతో రగిలిపోతుంది. అశోకుని నిలదీయాలని చూసింది, కానీ ఇప్పుడు వాగిన వాగడికి ఇద్దరు నోరు ఎత్తలేక, కక్కలేక, మింగలేక తమలో తామే కుళ్ళుకుంటూ వాళ్ళ రూమ్కి వెళ్ళారు. అమ్మా నువ్వేం చేయలేవా? ఏదైనా రేపే చేయాలి. ఇప్పుడు ఏమాత్రం నోరెత్తినా ఇద్దరిని బయటికి గెంటేస్తాడు అని. నిజమే అమ్మా, అనవసరంగా అది రాగానే నోటుకు వచ్చిందంతా వాగేసా. ఛా, కంగారు పడకు. దానికి ఎన్ని కొంటాడకూడని దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించే రోజు కోసం ఎదురు చూస్తున్న పావని ఇంకెప్పుడు వస్తుందమ్మా? అసహనంగా అంది. వస్తుంది, ఎదురు చూడటం తప్ప మనం ఏం చేయలేం అని కూతురికి నచ్చ చెప్పి తను మాత్రం మనశ్శాంతిగా ఉండలేకపోయింది. 25,000 పెట్టి పల్లవికి ఫోన్ కొంటూ ఏమాత్రం నచ్చలేదు వాళ్ళకి. పల్లవి అశోక్ మాత్రం ఇద్దరు కబుర్లు చెప్పుకొని భోంచేశారు. అర్జున్తో రెస్టారెంట్కి వెళ్ళాలి అనే విషయం చెప్పి తన రూమ్కి వచ్చింది పల్లవి. తండ్రి ఇచ్చిన ఫోన్కి ఛార్జింగ్ పెట్టి బెడ్ మీద పడుకుంది. కానీ అర్జున్ మాటలు కోపం తలుచుకొని తనలో తనే చిన్నగా నవ్వుకుంది. సార్ నా కోసం ఎందుకు ఫైట్ చేశారో అనుకొని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. కానీ ఆ రాత్రంతా ఆమెనికి నిద్ర పట్టలేదు. తెల్లవారింది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని నిద్రలేచింది. పల్లవి టైం చూసి ఫ్రెష్ అయ్యి హడావుడిగా బయటకు వచ్చింది. ఇంటిని చూసి నవ్వుకుంది. ఇంతకు ముందులాగే గత్తరగా ఉండటం చూసి ఇల్లంతా సర్ది అందరికీ వంట టిఫిన్ చేసి టైం చూసింది.
అమ్మో సార్ వస్తున్నారు కదా, రెస్టారెంట్కి వెళ్ళాలి అని తన రూమ్కు వచ్చి తన ఫోన్, బ్యాగ్, లంచ్ బాక్స్ కూడా పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకుని నీట్గా రెడీ అయ్యి బయటికి వచ్చి షాక్ అయింది. అప్పటికే హాల్లో కూర్చుని ఉన్నాడు అర్జున్. నేను చూసింది నిజమా కాదా అనుకొని తను గిల్లుకుంది పల్లవి. అశోక్ నవ్వుతూ అర్జున్కి వేడివేడిగా సెగలు కక్కుతున్న కాఫీ ఇచ్చారు. థ్యాంక్స్ అంకుల్. పర్వాలేదు బాబు, తాగండి. పల్లవి ఇంకా లేవలేదా అంకుల్? తను లేవకపోతే ఇంట్లో ఎక్కడ ఉన్నవి అక్కడే ఉంటాయి బాబు. అశోక్ మాటలకి అర్థం తెలిసి చిన్నగా నవ్వాడు అర్జున్. నిజం చెప్పాలంటే అర్జున్కి ఎవరు నచ్చరు. నచ్చాలంటే వాళ్ళు కష్టపడటం, ఇతరులకు సహాయం చేయటం, మనిషి గుణాలను చూసి తను ఇష్టపడేది అలాంటిది. అశోక్ అర్జున్కి నచ్చారు అంటే అశోక్ కోసం మొత్తం తెలిసే. గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఎంతో వినయంగా విష్ చేసింది పల్లవి. లైట్ బేబీ పింక్ కలర్ చుడీదార్, పొడవైన జడ, నుదుటిన విభూది బొట్టు, మెడలో చిన్న చైన్, ఎంతో సింపుల్గా నీట్గా ఉన్న పల్లవిని చూసి అర్జున్కి ఏదో తెలియని అనుభూతి కలిగింది. గుడ్ మార్నింగ్ పల్లవి. సారీ సార్, లేట్ అయింది. లేట్ ఏం లేదు పల్లవి, నేనే 10 నిమిషాల ముందు వచ్చాను. కూర్చో. పర్వాలేదు సార్. అశోక్ అంకుల్, ఏంటి బాబు, ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు లేదంటే ఎవరింటికైనా వెళ్ళినా వాళ్ళు ఎదురుగా కూర్చోకూడదు అని మీ అమ్మాయికి ఏమైనా రూల్ పెట్టారా? చిన్న దగ్గర రఫ్ చేసుకుంటూ అడిగిన అర్జున్ మాటలకి పల్లవి కాస్త చురుగ్గా చూసి వెంటనే చూపు తిప్పుకుంది. లేదు బాబు, ఎందుకు అలా అడిగారు? నవ్వుతూ అడిగారు అశోక్. మీ అమ్మాయి నిన్న ఇంటికి వచ్చినా కూర్చోలేదు, ఇప్పుడు నేను వచ్చినా అలా నిలబడి ఉంది కానీ కూర్చోలేదు. డౌట్ వచ్చి అడిగాను అంకుల్, ఒకవేళ కండిషన్ కానీ పెట్టారేమో అని. అలాంటిది ఏం లేదు బాబు, తనకు కొంచెం మొహమాట ఎక్కువ. నిజం చెప్పాలంటే ఎవరితోనూ కలవదు, అంత ఎక్కువగా కూడా మాట్లాడదు, కానీ నచ్చితే వదిలిపెట్టదు అని అశోక్ అనగానే అర్జున్ పల్లవి కేసు చూసి, పల్లవి ఇప్పుడైనా కూర్చుంటావా? కూర్చోకపోతే మీరు నా కోసం ఊరంతా చాటు వేసేలా ఉన్నారు కదా అనుకుని కామ్గా కూర్చుంది. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి మనసులో ఏమనుకుంటుందో ముందే గెస్ చేశాడు అర్జున్. తనలో తాను నవ్వుకొని అశోక్తో 5 నిమిషాలు మాట్లాడి వెళదామా అన్నట్టు పల్లవి కేసు చూశాడు. సరే అంకుల్, ఇంకా మేము వెళ్తాము. సరే బాబు అని అర్జున్ పల్లవి బయటికి వచ్చి కారు ఎక్కి వెళ్ళగానే అశోక్ లోపలికి వచ్చి బెడ్ మీద గురకపెట్టి నిద్రపోతున్న భార్య బిడ్డను చూసి, ఛా, ముఖాలు చూడాలి అంటేనే అసహ్యం వేస్తుంది అనుకుని టైం చూశాడు. తన ఆఫీస్ టైం అవ్వటంతో పల్లవి ముందుగానే లంచ్ అండ్ టిఫిన్ బాక్స్ పెట్టడంతో అవి బ్యాగ్లో పెట్టుకుని తన ఫోన్ తీసుకుని అశోక్ స్కూటీ మీద ఆఫీస్కి వెళ్ళిపోయాడు. డ్రైవ్ చేస్తున్న అర్జున్, పల్లవి చెప్పండి సార్, నిన్ను మీ అమ్మగారితో అలా మాట్లాడాను కదా, ఫీల్ అయ్యావా? నేనేం ఫీల్ అవ్వలేదు సార్, అయినా మీరు కోపట్టలో తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు నాతో పాటు మిమ్మల్ని కూడా తిట్టారు, అలా తిట్టడం చాలా తప్పు సార్ అంది. వాళ్ళు నాతో పాటు నిన్ను కూడా అన్నారు కదా, మరి నీకు కోపం రాలేదా? మనిషి అన్నాక కోపం రాకుండా ఎందుకుంటుంది సార్? వస్తుంది, కానీ వాళ్ళలా నేను నోరు పారేసుకుని మాట్లాడితే వాళ్ళకి నాకు పెద్ద తేడా ఏముంటుంది సార్? ఇంటి గుట్టు బయట పెట్టుకోవడం తప్ప ఏం ఉండదు అంటూ విండో బయటకు చూసింది. మీ నాన్నగారు చెప్పింది నిజమేనా? కార్ స్టీరింగ్ తిప్పుతూ, ఏంటి సార్, నీకు ఎవరైనా నచ్చితే వదిలిపెట్టవా? అవును సార్, వాళ్ళ మనసుతో మంచిదైతే వదిలిపెట్టను, చిరునవ్వుతో చెప్పింది. అబ్బో అంటూ అర్జున్ కారు స్పీడ్ పెంచాడు. వాళ్ళు రావాల్సిన రెస్టారెంట్ రావడంతో ఇద్దరు కారు దిగారు. సార్, నేను ఇక్కడ బయట ఉంటాను, ప్లీజ్ మీరు వెళ్ళండి సార్. పల్లవి ప్లీజ్, నా మూడు పాడు చేయకు, పద అంటూ లోపలికి నడిచాడు. అతని వెనక్కి నడిచిన పల్లవి కానీ తనకి మాత్రం ఏదోలా ఉంది. ఎందుకు సార్ చెప్పింది అర్థం చేసుకోరు, అసలు నేను ఎందుకు వాళ్ళ మధ్యలో అని అనుకొని ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది, లోపల ఎవ్వరూ లేరు. మేనేజర్, సర్వెంట్స్ కూడా దూరంగా ఉన్నారు. సార్, ఈ రెస్టారెంట్లో ఎవరు లేరేంటి? నా మీటింగ్ అయ్యే వరకు లోపలికి ఎవరు రారు. అర్థం కాలేదు సార్, ఈ రెస్టారెంట్ మనదే పల్లవి. నవ్వుతూ అర్జున్ అనగానే పల్లవి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. ప్లీజ్ అని ఎక్స్ప్రెషన్ చూసి, ఇక్కడ ఉన్న అందరూ నవ్వుతారు, ప్లీజ్ పల్లవి నా పరువు తీకు. అర్జున్ వాటికి పల్లవి తనలో తనే నవ్వుకుంది. సార్, అమ్మాయి ఇంకా రాలేదేంటి? నాకు లేని కంగారు నీకేంటి అర్థం కావట్లేదు. ఆ మాటలకి పల్లవి ఫేస్ పక్కకు తిప్పుకుంది. పల్లవి కాఫీ తాగుదామా? సార్ ఇప్పుడు ఎందుకు, తను వచ్చేసరికి ఇంకా 1/2 గంట పడుతుంది, ఈలోపు మనం కాఫీ తాగుదాం అని టైం చూశాడు. 9 అవటంతో వెయిటర్ కేసి చూశాడు. వెంటనే పరుగులాంటి నడకతో ముందుకు వచ్చాడు. 2 కాఫీస్. సరే సార్ అని వెంటనే 3 నిమిషాల్లో అతను కాఫీ ట్రే టేబుల్ మీద పెట్టి పల్లవి ముందు ఒకటి, అర్జున్ ముందు ఒకటి పెట్టి వెళ్ళాడు.
కాఫీ కప్ వైపు చూసి పల్లవి నవ్వుకుంది. అంతలో లవ్ సింబల్ ఉండటం చూసి ఇలాంటివి నేను మూవీలో చూశాను అనుకుని కప్ తీసుకొని కాఫీ సిప్ చేసి కాఫీ రుచి ఆస్వాదించింది. ఎలా ఉంది పల్లవి కాఫీ? చాలా అంటే చాలా బాగుంది సార్. అయితే ఇంకోటి ఆర్డర్ చేయనా? అయ్యో వద్దు సార్, ఇది చాలు అని కాఫీ సిప్ చేసింది. ఇద్దరు కాఫీ తాగాడు. ఆఫీస్ విషయాలు మాట్లాడుకొని కాఫీ తాగడం పూర్తవగానే వెయిటర్ వచ్చి కాఫీ కప్స్ పట్టుకొని వెళ్ళగానే ఇంతలో లోపలికి అడుగుపెట్టింది ఒక అమ్మాయి. జీన్ అండ్ టాప్లో ఎంతో అందంగా ఉంది. కొద్దిగా స్టైల్గా నడుచుకుంటూ వస్తున్న ఆమెను చూసి అర్జున్ అనుకొని పల్లవి కేసు చూశాడు. ఒకవేళ తనని దూరంగా ఒక టేబుల్ దగ్గర కూర్చోమన్నాడు ఏమో అని మౌనంగా పైకి లేచి ముందుకు అడుగు వేసింది. ఓయ్ ఎక్కడికి? ఎంతో మెల్లగా అన్నాడు. సార్ అది మేడం వస్తుంది కదా, నేను వేరే టేబుల్. తన మాటలు పూర్తి కాకుండానే ఎవరికి మేడం? నేను యాక్సెప్ట్ చేయలేదు కదా, నువ్వు మేడం అని పిలుస్తున్నావు. చురుగ్గా మన అర్జున్ అడిగేసరికి పల్లవి తలదించుకొని ఎందుకు సార్కి అంత కోపం వచ్చింది? అయినా నేను ఏమన్నానని మేడం అన్నాను అంతే కదా, అది కూడా తప్పేనా అనుకునే లేపే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమవుతుంది నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు. ఇక్కడే ఉండు అని చెప్పి తన ఎదురుగా నిలబడి నీహా కేసి చూసి కూర్చోండి అన్నాడు. థ్యాంక్ యూ అర్జున్ గారు, నా పేరు కూడా తెలుసుకున్నారా? మీరేం చేస్తారు ఏంటో ఇంట్లో అందరూ చెప్పారు అని నవ్వుతూ అంది నీహా. కాఫీ ఆర్డర్ చేయనా సూటిగా అడిగాడు అర్జున్. వద్దండి అని చిన్నగా నవ్వింది. నవ్వు చూసి పల్లవి ఎంత అందంగా ఉంది సార్, ఖచ్చితంగా ఏమైనా పెళ్లి చేసుకుంటారో అనుకుంది పల్లవి. చెప్పండి నీహా, నచ్చానా మీకు? మా ఫ్యామిలీ అందరికీ మీరు నచ్చారు, సో నాకు నచ్చారు అని సింపుల్గా. ఓ నచ్చానా? కానీ నా మనసులో మాట నేను చెప్తాను, అప్పుడు మీరు ఈ మాటని మీదే నిలబడతారా? అర్జున్ మాటకి పల్లవి నీహా కేసు చూసింది. పల్లవి ఎవరో ఏంటో అర్థం కాక ఇబ్బందిగా ఈ అమ్మాయి తను నా పిఏ, తను ఇక్కడ ఉండటం అవసరం అర్జున్? ఇబ్బంది పడుతూనే మనసులో మాటని చెప్పింది నీహా. నీహా మాటలకు అర్జున్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా తను నా మనిషి నీహా, నీకు ఇబ్బందిగా అనిపిస్తే నో ప్రాబ్లం, నా ఆఫీస్ టైం అవుతుంది, అలాంటిది ఏం లేదు సార్, మీరు నాకు నచ్చారు. ఓకే నీహా, మీ మనసులో మాటని చెప్పారు కదా, ఇప్పుడు నా మనసులో మాటని చెప్తాను. ఇది పూర్తిగా విన్నాక కోపం తెచ్చుకోకండి. నాకైతే పెళ్లి చేసుకోవాలని అన్న ఇంట్రెస్ట్ అస్సలు లేదు. అంతేకాదు ఇప్పుడు నా జీవితంలోనికి ఏ అమ్మాయి వచ్చినా తను కేవలం నాతో ఉండాలి. అది ఎన్ని రోజులంటే నాకు వారసుని ఇచ్చే వరకు, నా కొడుకు పుట్టాక బాబుని నా చేతిలో పెట్టి తన దారి తను చూసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత డబ్బిస్తాను. ఒక నిర్ణయం నీది అని అర్జున్ అనగానే అంతా విన్న పల్లవి నోట మాట రాక నోటి మీద వేసుకుని రెండు కళ్ళు పెద్దవి చేసి చూసింది. విన్నాక నీహా కూడా కోపం వచ్చింది. అర్జున్ మీరు ఏం మాట్లాడుతున్నారు? నీకు ముందు చెప్పాను కదా కోపం ఎందుకు వస్తుంది? కోపం ఎందుకు రాదు అర్జున్ గారు? ఏమైనా భర్త పిల్లలతో సంతోషంగా జీవితం గడపాలనుకుంటుంది, కానీ ఇలా డబ్బు కోసం పిల్లల్ని కనిస్తుందా? మీరు ఏదో మంచివారా అని, మీ తాతయ్య గారు చాలా మంచివారని, కానీ చూస్తుంటే మీరు అసలు చూడు నీహా, నీకు నచ్చాను, నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు, నువ్వు నచ్చావని అనలేదే, నచ్చలేదు అని నేను అనలేదు. నా ఒపీనియన్ నేను చెప్పాను. నీకు ఇష్టం లేకపోతే కామ్గా వెళ్ళు, అంతేకాని ఇదేదో పెద్ద మ్యాటర్ అన్నట్టు ఇష్యూ చేయకు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి, నీకు ఇంకా తెలియదు అనుకుంటాను. చాలా బాగా చెప్తున్నారు, మీరు ఇంత దారుణంగా ఆలోచిస్తారని అసలు తెలీదు అని కోపంగా అర్జున్ కేసు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేహా. అర్జున్ అనుకున్నది జరిగిందనుకొని వాటర్ తాగి పల్లవి కేసు చూసి వెళ్దామా పల్లవి? ఏం మాట్లాడుతుంది? అప్పటికే పల్లవి షాక్లో ఉంది. పల్లవి ఒకటి కాదు 2 సార్లు పిలిచాడు. అప్పుడు వచ్చింది ఆ అమ్మడు షాక్ నుంచి బయటికి. ఏమైంది పల్లవి అలా ఉన్నావు? అతని మాటలకి ఏం మాట్లాడలేకపోయింది. అర్జున్ వైపు కోపంగా కూడా వచ్చింది. వెళ్దామా లేదంటే ఇక్కడ ఉందామా అసహనంగా అన్నాడు. సార్ మీరు చేసింది చాలా తప్పు చేశానా? ఏం చేశాను? నొస చిట్లించి అడిగాడు. ఒక అమ్మాయితో మాట్లాడటం కరెక్ట్ కాదు సార్. అయినా బిడ్డను కని తన దారి తను చూసుకోవటం, డబ్బు ఇవ్వటం అసలు ఎలా మాట్లాడగలిగారు? కాస్త కోపంగానే అడిగింది. ఎలా అడిగాను? ముక్కుసూటిగా అడిగాను. అయినా నీహాకు లేని బాధ నీకెందుకు వచ్చింది? ఎందుకంటే నేను ఆడదాను కాబట్టి. షటప్ పల్లవి కొద్దిగా స్వరం పెంచేసరికి పల్లవి భయంగా చూసింది. అసలేంటి నువ్వు? నీకు తెలుసు కదా నాకు పెళ్ళంటే ఇష్టం లేదని. ఒకవేళ చేసుకుంటే కాంట్రాక్ట్ పెళ్ళి చేసుకుంటాను, కానీ పెద్దల సమక్షంలో చేసుకోను. ఓకే
అర్జున్ గారు, మీ ఆలోచన విధానం చాలా తప్పు. అందరూ ఒకేలా ఉండరు. అయినా మీ అమ్మా నాన్నని చంపారని బంధువులందరూ ఒకేలా ఉండరు కదా. కోపంగా పల్లవి ముందుకు వచ్చి తన కోసం నువ్వెందుకు నా దగ్గర ఫైట్ చేయాలని చూడకు. అర్థమైందా? ఆఫీస్ టైం అవుతుంది, వెళ్దామా? నాకు తెలుసు అర్జున్ గారు, ఆఫీస్ టైం అయిందని అంటూ కోపంగా బయటకు నడిచి కారు ఎక్కి డోర్ విసిరిగా వేసింది. అదంతా అర్జున్ చూసి తనలో తనే చిన్నగా నవ్వుకున్నాడు. కారు ఆఫీసు పోనిచ్చాడు. పల్లవి ఎక్కడ లేని కోపం, చిరాకు, విసుగు, ఒక రకంగా ఆమె చాలా కోపంగా ఉంది. ఆఫీస్ రాగానే అర్జున్ తన వర్క్లో మునిగిపోయాడు. పల్లవి మాత్రం బయటే చైర్లో కూర్చొని రెస్టారెంట్లో జరిగింది అంతా తలుచుకొని తనలో తానే చిరాకు పడిపోతుంది. అమ్మ పల్లవి, బాబాయ్, ఇదేంటి ఉదయం నుంచి చూస్తున్నాను, నువ్వు సార్ దగ్గర లేవు, లోపల మీటింగ్స్ మీద మీటింగ్స్ జరుగుతున్నాయి, నీకు ఒంట్లో బాలేదా తల్లి? అలాంటిది ఏం లేదు బాబాయ్, ఒకవేళ నీకు ఒంట్లో బాలేదేమో అని వచ్చాను. ఏమన్నా కాఫీ తాగుతావా అని అడిగారు శేఖర్ గారు. ఏం వద్దు బాబాయ్, నేను మీటింగ్ రూమ్కి వెళ్తాను. మీటింగ్ అయిపోయింది తల్లి, లంచ్ టైం అయింది, భోజనం చేయని శేఖర్ చెప్పడంతో పల్లవి చేతికి ఉన్న వాచ్ చూసుకుంది. టైం అప్పటికి 2 దాటింది. వచ్చిన దగ్గర నుంచి తను అలానే బయట కూర్చుంది. నేనేంటి వర్క్ చేయకుండా ఇలా కూర్చున్నాను, ఎందుకు సార్ అలా మాట్లాడితే నాకు కోపం వచ్చింది అనుకుని ఆలోచిస్తూ అర్జున్ ఛాంబర్కి వచ్చింది. ఆఫీస్ కాల్ మాట్లాడుతున్న అర్జున్ లోపలికి వచ్చిన పల్లవిని చూసి కాల్ కట్ చేసి, లీవ్ తీసుకుంటావు పల్లవి? వద్దు సార్. మరెందుకు అలా ఉన్నావు? నేను మాట్లాడింది నీకు నచ్చలేదు, అదేంటదో ఆ డిస్కషన్ అయిపోయింది కదా, ఎందుకు జరిగింది పదే పదే తలుచుకొని నువ్వు బాధపడటం? చిన్నగా నవ్వుతూ అడిగాడు. అతని మాటలకి పల్లవి ఏం మాట్లాడలేదు, మౌనంగా తలదించుకుంది. లంచ్ తెచ్చుకున్నావా? హ్యాండ్ వాష్ చేసుకుంటూ అడిగాడు. తెచ్చుకున్నాను అన్నట్టు బుద్ధిగా తలూపింది. సరే భోజనం చేయ పల్లవి అని అర్జున్ తన లంచ్ బాక్స్ ఓపెన్ చేసి నిలబడి ఉన్న పల్లవిని చూసి, పల్లవి తినవా? తింటాను అంటూ చేతిలో ఉన్న బ్యాగ్ పక్కన పెట్టి చైర్లో కూర్చుంది. ఎందుకో అర్జున్ని చూడాలంటేనే ఆమెకి అదోలా అనిపించింది. తింటున్న అర్జున్ పల్లవి మౌనంగా ఉండేసరికి, పల్లవి ఈరోజు వరకు చాలా ఉంది, నువ్వు అలా డల్గా ఉంటే ఎలా? ఐఎమ్ సారీ సార్, కంటి నిండా నీళ్ళతోంది. పల్లవి ఎందుకు ఏడుస్తున్నావు? తప్పు నాదే సార్, మీ ఇష్టం మీరు చెప్పారు కానీ నేను ఎక్కువ రియాక్ట్ అయ్యాను. నిజంగానే మీ విషయంలో అలా చేయటం నాకు అసలు చెప్పాలి అంటే మీ ముఖం కూడా చూడలేకపోతున్నాను, అంత గిల్టీగా ఉంది నాకు అని ఏడుస్తూ అంది. మరీ ఏడవకు పల్లవి, ఆ టైంలో అలా రియాక్ట్ అయ్యేటప్పుడు తెలిసిందే నువ్వేంటో, నీ మనసేంటో. నువ్వు నా మీద ఫైట్ చేసినా కూడా నాకు కోపం రాలేదు, నవ్వు వచ్చింది. నీ మనసు మంచిది పల్లవి, ముందు తిను అని అర్జున్ అనగానే పల్లవి ఇంకా ఏం మాట్లాడుతూ మౌనంగా అతనితో పాటు భోజనం చేసింది. ప్రాజెక్టు కోసం అర్జున్తో మాట్లాడని లోపలికి వచ్చిన శేఖర్ పల్లవి అర్జున్ కలిసి భోజనం చేయడం చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతనికి బాగా తెలుసు అర్జున్ ఎవరితోనూ కలవడు, ఏ అమ్మాయితోనూ కలిసి భోజనం చేయడు. దానికి తోడు ఆఫీస్కి వచ్చిన స్టాఫ్ అందరూ వర్క్ చేయకపోయినా తన కోపంతో చెట్టంత మనిషిని కూడా గజగజ వణికేలా చేస్తాడు. అలాంటిది పల్లవి మార్నింగ్ నుంచి వర్క్ చేయకుండా బయట కూర్చున్నా కూడా తన మీద కొద్దిపాటి కోపం చూపించకుండా ఆమెతో సరదాగా కబుర్లు చెప్తూ భోజనం చేయడం చూసి వచ్చిన దారికే వెనక్కి వెళ్ళిపోయాడు శేఖర్. ఏంటి తిన్నాను అన్న పేరుకు తింటున్నావు? తిను పల్లవి అంటూ కసిరాడు. తింటాను సార్ అని మొహమాటంగా. అర్జున్ గారు చెప్పండి పల్లవి. ఆ మాటకి చిన్నగా నవ్వింది పల్లవి. అపో, మేడం గారు నవ్వడానికి ఇంత టైం పట్టిందన్నమాట. తింటూ పల్లవి లంచ్ బాక్స్ చూసి, పల్లవి పులిహోర? అవును సార్, నా ఫేవరెట్, కొద్దిగా నాకు పులిహోర పెట్టు తింటాను అని అర్జున్ అనగానే పల్లవి ఆశ్చర్యపోయింది. ఏమైంది అలా చూస్తున్నావు? సార్ నేను అబ్బా పెట్టు పల్లవి అని ఆమె చేతిలో బాక్స్ లాక్కుని, నీకేం లేకుండా తినేస్తానని అనుకోకు, నా బాక్సు నువ్వు తిను అని పల్లవి లంచ్ బాక్స్ అర్జున్ తిన్నాడు. పల్లవి ఇంకా ఏం మాట్లాడలేదు. అర్జున్ లంచ్ బాక్స్ తీసుకుంది. తింటున్నంతసేపు అర్జున్ కబురు చెప్తూనే ఉన్నాడు. పల్లవి మధ్య మధ్యలో నవ్వుతూ అర్జున్తో మాటలు కలిపింది. ఇద్దరూ కలిసి భోంచేశారు. ఎందుకో తెలీదు, పల్లవితో భోజనం చేసినంతసేపు అర్జున్ తను మైమర్చిపోయాడు అని చెప్పాలి. ఆ రోజంతా ఇద్దరు వర్క్ చేసుకుని ఆఫీస్ విషయాలు మాట్లాడుకుని ఇంటికి వెళ్ళారు. పల్లవి రావడం చూసిన ఆమని పావని రూమ్ నుంచి అస్సలు బయటికి రాలేదు. నిజం చెప్పాలి అంటే పల్లవి మీద పీకల దాకా ఉంది కోపం. పైగా అశోక్ ఫోన్ కూడా కొనిచ్చాడు కదా, అందుకే ఇద్దరు అక్కడే కూర్చుని ఉన్నారు బయటికి రాకుండా. అశోక్ ఉన్నాడని తల్లి కూతురు ఇద్దరు బయటికి రాలేదు. ఏం నాన్న ఈరోజు ఆఫీస్ నుంచి ఎర్లీగా వచ్చావు? చిరునవ్వుతో అడిగింది పల్లవి. ఈరోజు మీ చెల్లి టైంకి వచ్చింది కదా అమ్మా, అందుకే నేను టైంకి వచ్చాను నవ్వుతూ అశోక్ అనగానే పల్లవి విషయం అర్థం చేసుకుంది. ఆఫీస్కి వెళ్ళగానే అశోక్ పావనిని ఆమెని కొట్టే ఉంటాడు అని. నాన్న నిజం చెప్పు, నువ్వు వాళ్ళని ఏమన్నా అన్నావా?
ఏమాత్రం నేను ఒంటరిగా దొరికినా వాళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు, ఇంకా కొట్టడం కూడానా అంటూ ఆమెని వైపు చూశాడు. భర్త మాటలకి కొత్త కొత్త ఉడికిపోయింది. చూసావమ్మా మీ ఆయన ఎలా మాట్లాడుతున్నాడో, పొద్దున్నే ఈ సుప్పనాథది బయటికి వెళ్ళగానే ఇద్దరిని కొట్టి మరీ ఇప్పుడు చూసావా ఏమంటున్నారో. ఆమెని ఏం మాట్లాడలేదు. మొదటిసారి అశోక్ తనపై పావనిపై చేయి చేసుకోవడంతో తన ఆలోచనలో తన ఉంది. అమ్మని ఏం అనకండి నాన్న, కాఫీ తాగుతారా? తాగానమ్మా, నువ్వు కూర్చో, అమ్మ నీకు కాఫీ తీసుకుని వస్తుంది. వద్దు నాన్న నేను తాగుతాను అని పల్లవి కాఫీ తెచ్చుకొని అశోక్తో కాసేపు మాట్లాడి వంటగదిలోకి వెళ్ళింది. పల్లవి, ఈరోజు మీ అమ్మ అందరికీ దమ్ బిర్యానీ చేసింది, నువ్వు ఫ్రెష్ అవ్వు అన్నారు అశోక్. తండ్రి మాటలకి ఆశ్చర్యంగా చూసింది పల్లవి. నానా ఏంటి మీరనేది, అమ్మని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, నేను చేస్తాను వంట అంది పల్లవి. అశోక్ ఆమెని రూమ్కేసి చూశాడు. తప్పదు అనుకొని చచ్చినట్టు బయటికి వచ్చి, అమ్మ పల్లవి నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను బిర్యానీ చికెన్ వండుతాను అని ఆమెని అనగానే పల్లవికి విషయం అర్థమైంది. గట్టిగానే తన తండ్రి వార్నింగ్ ఇచ్చాడని. ఇంకా విషయాన్ని కదిలించకుండా పల్లవి నేరుగా తన రూమ్కు వచ్చి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చొని ఫైల్ ఓపెన్ చేసింది. ఇంతలో తన ఫోన్ రింగ్ అవడంతో చూసి న్యూ నెంబర్ ఎవరిదా అనుకుని ఆలోచిస్తూ, నేను ఎవరికి నెంబర్ ఇవ్వలేదు, నాన్నకి శేఖర్ బాబాయ్కి మాత్రమే తెలుసు, మరి ఈ నెంబర్ ఎవరిది అనుకుని ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో, ఎవరు? మీ బాస్ని నవ్వుతున్నాడు అర్జున్. మా బాస్నా అంటూ అర్థం కాక వాయిస్ గుర్తుపెట్టి, సార్ చెప్పండి. ఏంటి ఫోన్ కొన్న విషయం నాకు చెప్పలేదు? సారీ సార్, అది చెప్పే సమయం రాలేదు, ఉదయం నుంచి నేను కోపంగానే ఉన్నాను కదా. అదే నిజమే. ఏం చేస్తున్నావు పల్లవి? మెడ దగ్గర చేయి వేసుకుని బయట లాన్లో కూర్చున్నాడు. కూర్చున్నాను సార్, నా నెంబర్ మీకు ఎలా తెలిసింది? చిన్నగా వణుకుతూ అడిగింది. తెలుసుకున్నా, ఏం చేస్తావు? వాయిస్లో బేస్ పెంచి సార్ అంటూ ఆగిపోయింది. శేఖర్ గారిని అడిగాను పల్లవి. తిన్నావా? ఇంకా లేదు సార్. తిన్నారా? ఇంకా లేదు అంటూ ఆగి, పల్లవి చెప్పండి సార్, నిజం చెప్పాలంటే ఇద్దరికి ఏం మాట్లాడుకోవాలో కూడా అర్థం కావట్లేదు, కానీ మాట్లాడుకోవాలని మనసు పరితపిస్తుంది. ఎందుకు నా మీద మార్నింగ్ కోపడ్డావు? నీహాతో మాట్లాడుతుంటే ఎందుకు నీకు అంత కోపం? నేను నీ లవ్వర్ని కాదు కదా, పైగా బాస్ని, నా నిర్ణయం నా ఇష్టం కదా, మరెందుకు నువ్వు అంత కోపం తెచ్చుకొని నా మీద ఫైర్ అయ్యావు? ఆ మాటకి పల్లవి ఏం మాట్లాడలేదు, మౌనం వహించింది. పల్లవి ఎందుకో తెలీదు, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు అంతా ఏదోలా ఉంది, ఏదో తెలియని వెళితి ఒంటరిగా ఉన్నాను అన్న ఫీలింగ్ వస్తుంది. ఆఫీస్లో వెళ్ళలేదు, కానీ ఇప్పుడు ఎందుకు అలా అనిపిస్తుంది. ఎందుకు పల్లవి? తెలీసా? చెప్పండి. ఉంటాను కోపంగా అన్నాడు అర్జున్. ఏమైంది సార్ కంగారుగా అడిగింది. ఏం కాలేదు, చిరాగ్గా ఉంది అని వెంటనే ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చి బెడ్ మీద వాలి కళ్ళు మూసుకున్నాడు. ఎందుకు నేను పల్లవితో అంత క్లోజ్గా మాట్లాడుతున్నానో, నా ఫీలింగ్స్ అన్ని తనతో ఎందుకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనుకుని తనలో తానే ఆలోచిస్తూ, నా దగ్గర వర్క్ చేసే పల్లవితో ఎందుకు అంత దగ్గరగా ఉంటున్నాను? నో, నేను అస్సలు ఇలా కూడదు, నాలో నేనే ఉండాలి, లేదంటే తన ముందు నేను అలసైపోతాను అనుకుని బెడ్గా అనుకుని గ్లాస్ డోర్ వైపు చూశాడు. ఆకాశంలో కనిపిస్తున్న చందమామ చూసి తనలో తనే చిన్నగా నవ్వుకున్నాడు. ఇంటికి వచ్చావు, ఈరోజు ఏమైంది నీకు? కనీసం నా రూమ్కి రాలేదు, లోపలికి వస్తూ అడిగారు ధర్మగారు. తాతయ్య కూర్చున్నానా, భోంచేవా అంటూ అర్జున్ పక్కన కూర్చొని, నీహా నీకు నచ్చలేదా? లేదు తాతయ్య. సరే, తను కాకపోతే మరొకరిని చూస్తాను, కానీ నువ్వెందుకు నన్ను డల్గా ఉన్నావు? మనవడు తల నిమురుతూ అడిగారు. తెలీదు తాతయ్య, ఈరోజు ఎందుకో మనసు ఏం బాగాలేదు అంటూ ధర్మగారు ఒడిలో పడుకున్నాడు. ఏమన్నా అన్నారా? నన్ను ఎవరు ఏమంటా తాతయ్య, నువ్వు ఉన్నంత వరకు నాకు ఏంటి భయం లేదు, బట్ నేను దూరం అయ్యాక అలాంటి మాటలు మాట్లాడకు తాతయ్య, తట్టుకోలేను. ఇప్పుడే చెప్తున్నాను, మీరెప్పుడు నాతోనే ఉంటారు, పొరపాటును కూడా అలాంటి మాటలు మాట్లాడకండి. నాకు మీరు, మీకు నేను, అంతే మన జీవితం. నానా అది కాదురా, ఇప్పుడిప్పుడే నాకు పెళ్లి సంబంధాలు చూడకండి తాతయ్య, ప్లీజ్ కాసేపు మీ ఒడిలో నేను పడుకుంటానని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. కానీ ఆఫీస్లో పల్లవితో కలిసి ఫోన్ చేయటం, ఆమె కోపట్టం అన్నీ గుర్తు చేసుకుని తనలో తను చిన్నగా నవ్వుకొని నిద్రలోకి జారుకున్నాడు. ధర్మగారు ఆలోచిస్తూ, ఎందుకు ఎప్పుడు లేనిది వీడు బాధపడుతున్నాడు, పైగా సంబంధాలు చూడొద్దు అని అంటున్నాడు. దేవుడా, వీడు మనసు మార్చి మంచి అమ్మాయిని వీడి జీవితంలోనికి పంపించు అనుకుని బాధపడ్డారు. అర్జున్ ఎందుకు ఫోన్ చేశాడో తెలియక పల్లవి ఆలోచిస్తూ రూమ్ నుండి బయటికి వచ్చి సోఫాలో కూర్చుంది. నువ్వు ఇక్కడ కూర్చుంటావేంటి? మా అమ్మ అక్కడ వంట చేయాలా, వచ్చి హెల్ప్ చేయవే రాక్షసి అంటూ ఎంత మెల్లగా అంది పావని.
అర్జున్ ఆలోచనలో ఉన్న పల్లవి పావని మాటలు అస్సలు పట్టించుకోలేదు. నిన్నే అంటూ పావనిని మాట్లాడుతుంటూ ఉండగానే అశోక్ రావడంతో పావని సైలెంట్గా పల్లవి పక్కన కూర్చుంది. వంటగదిలో వంట చేస్తుంది ఆమెని. కోపంతో పాటు ఆలోచన శక్తిని పెంచి అశోక్ చెప్పినట్టు బిర్యానీ చికెన్ వండింది. పావని కోపంగా పల్లవిని చూసి ఈరోజు దీనికి నా దెబ్బేంటో రుచి చూపించాలి అనుకుని కిచెన్ రూమ్కి వెళ్ళింది. తల్లి కోపంగా ఉండటం చూసి అమ్మా ఎందుకంత కోపం, అది ఈరోజే కాదు ఎప్పటికీ మనం చేసిన వంట తినకుండా నేను చేస్తాను కదా, నువ్వు పక్కా తప్పుకో అని పావని ప్లేట్ తీసుకుని తను చేయవలసిన పని చేసింది. అంతా చూసిన ఆమెని ముక్కులో నవ్వు విరిసింది. ఇప్పుడు చెప్పమ్మా పల్లవి నువ్వు చేసిన దమ్ బిర్యానీ తింటుందా, వెకిరిగా నవ్వుతూ అడిగింది పావని. ఎందుకు తింటుంది, నా చేత కనీసం కాఫీ కూడా తీసుకోదు అని చెప్పి బయటికి వచ్చి అమ్మ పల్లవి ఏమండి రండి భోంచేద్దురు. దమ్ బిర్యానీ అప్పుడే అయిందా, వస్తున్నా ఆమెని. పల్లవి రా భోంచేద్దాం, ముందు మీరు అందరూ తినండి నానా, నేను తర్వాత తింటాను. లేదు పల్లవి మాతో పాటు తిను అని పావని అనగానే పల్లవి ఆశ్చర్యంగా చూసింది. ఎప్పుడు లేనిది పావని మాతో పాటు తిను అనేసరికి అశోక్ అనుమానం వచ్చి తన ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగానే పావని 1% అయినా మార్పు వచ్చిందేమో అనుకున్నాడు. తిను పల్లవి అని పావని ప్లేట్ ముందుకు పెట్టింది. పల్లవి అనుమానంగా ఆ ప్లేట్ కేసు చూసి ఒక్క నిమిషం పావని ఏమైందక్క, నువ్వు ఇచ్చిన ప్లేట్ నాకు వద్దు, నాకు నాన్న చేతులతో తినాలంది అని పల్లవి అనగానే ఆమెని పావని ముఖముఖాలు నల్లగా మాడిపోయాయి. ఏకా నేను పెట్టింది తినకూడదా ఏంటి అని అడిగింది. నా ఉద్దేశం అది కాదు అని అంతలోనే అర్జున్ మాటను తలుచుకొని సరే పావని ఆ ప్లేట్ నాన్నకివ్వు, నాన్న తినిపిస్తారు అని పల్లవి అనగానే ఆమెని గుండెల్లో రాయి పెడితే మన పావని గుండెల్లో ఏకంగా పిడుగుపడింది. వద్దులేక నేను తింటాను, నువ్వు నాన్న ప్లేట్లో తిను అని చెప్పి నేరుగా చైర్లో కూర్చుంది. అశోక్ కానీ ఆ ప్లేట్ ఇస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో పావని ఆమెనికి బాగా తెలుసు. ఉప్పు కారం నిమ్మరసం బాగా ఎక్కువగా కలపడంతో కక్కలేక మింగలేక చచ్చినట్టు అదంతా తిని నోరు పాడు చేసుకుంది పావని. చెల్లి ముఖం చూడగానే అర్థమైంది బిర్యానీలో ఏదో కలిపింది అని. అశోక్ కడుపు నిండా భోజనం తినిపించడంతో పల్లవి వాటర్ తాగి తన రూమ్లోకి వెళ్ళింది. ఆమెని మాత్రం కూతురు ముఖం చూడలేక అశోక్ లోపలికి వెళ్ళగానే పావని ప్లేట్ పక్కన పెట్టింది. పావని వెంటనే వామిటింగ్ చేసుకుని అమ్మా నా నోరంతా పాడైంది, బాబోయ్ నోరంతా అదో రకంగా ఉందమ్మా, ఏం చేస్తావే అంతా మన కర్మ, ఇప్పుడు దాంటైన నడుస్తుంది, ప్లాన్ ఇలా తిప్పి కొడుతుందని అసలు అనుకోలేదు. ఏంటమ్మా నాకు వాటర్ ఇవ్వు, ఇప్పుడు ఏం తెలియలేను అని పావని తన రూమ్కి వెళ్ళగానే ఆమెని చైర్లో కూర్చొని తల పట్టుకొని చూస్తుంటే ఈయన మనసు పూర్తిగా మారిపోయింది. అలా అని పల్లవి నేను ఈ ఇంట్లో ఉంచుకోలేను, చేస్తాను. ఈయన ప్రతి నెల వేరే బ్రాంచ్కి వెళ్ళి 2 రోజుల వరకు రారు కదా, అప్పుడు చెప్తాను దీని సంగతి అనుకుని పల్లవి అశోకుల మీద కోపంతో ఆమెని తినకుండా రూమ్కి వెళ్ళింది. ఇక్కడ రూమ్కి వచ్చిన పల్లవి బెడ్కి ఆనుకొని చేతుల్లోనికి ఫోన్ తీసుకుంది. తన ఫోన్లో అర్జున్ మాటలు రికార్డ్ అవ్వడంతో హెడ్ ఫోన్స్ పెట్టుకుని అతని మాటలన్నీ వింది. అంతా విన్న పల్లవి సార్ ఎందుకు నాకు ఫోన్ చేసి తడి పొడిగా మాట్లాడారు, ఎప్పుడు లేనిది ఆయనకి ఎందుకు ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ కలిగింది అనుకుని ఆలోచిస్తూ వద్దు అని మెదడు చేస్తున్న ఫోన్ చెయ్యాలని మనసు పదే పదే చెప్పడం ధైర్యం చేసి అర్జున్కి కాల్ చేసింది. బెడ్ మీద పడుకున్న అర్జున్ ఫోన్ కాల్ డిస్టర్బెన్స్ చేయడంతో ఉలిక్కిపడి లేచాడు. ధర్మగారు తన రూమ్కి వెళ్ళారని అర్థమై టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకుని నెంబర్ చూడగానే ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో సార్ అనే పిలుపు అర్జున్ చెవులకు కాదు మనసుకు చేరింది. పల్లవి అంటూ ఆశ్చర్యంతో 2 కళ్ళు పెద్దవి చేశాడు. సార్ పడుకున్నారా? లేదు పల్లవి చెప్పు. అది ఎందుకు మీరు డల్గా ఉన్నారు అడగలేక అడిగింది. నేను డల్గా ఏం లేను పల్లవి, అయినా ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశావు? అది మీరు భోజనం చేశారో లేదో అని. భోజనం నేను ఎందుకు చేస్తాను, తింటాను కదా. అర్జున్ మాటలకి పిచ్చ కోపం వచ్చింది పల్లవికి. అనవసరంగా బుద్ధి తక్కువై ఫోన్ చేశాను అనుకుని సారీ సార్ ఉంటాను అని కోపంగా ఫోన్ కట్ చేయగానే అర్జున్ బాధగా ఫోన్ కేసు చూసి బాధపడ్డాడు. ఎప్పట్లోనే టైంకి నిద్రలేచి తన పనులు పూర్తి చేసి ఆఫీస్కి వెళ్ళింది పల్లవి. ఎప్పుడు టైంకి వచ్చే అర్జున్ ఆ రోజు ఆఫీస్కి ఇంకా రాలేదు. పల్లవి మాత్రం సీరియస్గా అర్జున్ షెడ్యూల్ రెడీ చేసి అతను చెక్ చేయవలసిన ఫైల్స్ అన్ని పక్కన పెట్టింది. సీరియస్గా ఫైల్స్లో తలదూర్చి పల్లవికి మెడ దగ్గర వెచ్చని ఊపిరి తగలడంతో వెనక్కి తిరిగి చూసి షాక్ అయింది. అతను ఎవరూ కాదు అర్జున్. సార్ అంటూ
అతను ఎందుకు అంత దగ్గరగా ఉన్నాడో అర్థం కాక ఒక అడుగు వెనక వేసే లోపే అర్జున్ వెంటనే ఆమె నడువు దగ్గర చేయి వేసి ఫోర్స్గా మీదకు లాక్కున్నాడు. అమాంతో అతను ఎదపై వాడింది పల్లవి. జరిగిందంతా తలుసుకోవడానికి నిమిషం పట్టింది పల్లవికి. అర్జున్ అంత చేరువుగా ఉంటూ తన వెనక్కి అడుగు వేయగానే అతను ఆమె నడుం పట్టుకుని మీదకు లాక్కోవటం అన్నీ తలుచుకుని ఒక్కసారిగా కళ్ళు తెరిచి తను ఎక్కడ ఉందో చూసుకుంది. ఫాస్ట్గా కొట్టుకుంటున్న అర్జున్ గుండె చప్పుడు వింటూ మెల్లగా తలెత్తి చూసింది. అప్పటికే ఆమెకే చూస్తున్నాడు అర్జున్. సారీ సార్ అంటూ ఒక్కసారిగా అతనికి దూరం జరిగింది. ఇట్స్ ఓకే పల్లవి అని చైర్లో కూర్చున్నాడు అర్జున్. అతని షెడ్యూల్ అంతా చెప్పి చెక్ చేయవలసిన ఫైల్ అన్ని టేబుల్ మీద పెట్టి, సార్ ఏంటి పల్లవి? ఆఫీస్ ఫైల్ చెక్ చేస్తూ ఎందుకు ఇలా చేశారు? మాటలో కొద్దిగా ఘాటు పెంచింది. నేనేం చేశాను? సైన్ చేసి పల్లవి కేసు చూశాడు. మీరు నన్ను కావాలని టచ్ చేశారు. ఏంటి? నొసలు చిట్లించి ముక్కుపై కోపం తెచ్చుకున్నాడు. అవును, మిమ్మల్ని చూసి నేను ఏదో టెన్షన్లో వెనక్కి అడుగు వేశాను. మీరెందుకు నన్ను పట్టుకున్నారు? ధైర్యంగానే అడిగింది. పల్లవి, నీకు అలా అర్థమైందా? కూర్చున్న ప్లేస్ నుంచి ముందుకొచ్చి ఇలా రా. ఎందుకో చెప్పండి సార్. చెప్తా కానీ రావా? పల్లవిని కింద నుంచి పై వరకు చూసి సైలెంట్ అనుకున్నా కానీ కదిలిస్తే దీనంతా కందిరీగా ఎక్కడా ఉండదు అనుకున్నాడు మనసులో. వస్తున్నాను సార్ అంటూ ముందుకు వచ్చి అర్జున్ చూపించిన ప్లేస్ చూసి తలదించుకుంది. ఇప్పుడు చెప్పు, నేను నిన్ను కావాలని టచ్ చేశానా? రెండు చేతులు కట్టుకుని లేదు, నోటితో కాదు సైకిల్తో ఆన్సర్ ఇచ్చింది. మరి ఎందుకు చిన్నదానికంతా సీరియస్ అయిపోయావు? తెలివి తక్కువ దూకుడు మాత్రం ఎక్కువ. అక్కడ వాటర్ పడింది చూసావు కదా, అందుకే వెనక్కి అడుగు వేసావు కదా. ఎక్కడైతే కాలు జారి పడిపోతావని ముందుగా లాగాను, అంతేకాని నీ అందం చూసి కాదు, ఓకే అని చెప్పి చైర్లో కూర్చొని బెల్ కొట్టాడు. గబగబా లోపలికి వచ్చాడు ఫ్యూన్. సత్యం, వాటర్ ఏంటి రూమ్లో? క్షమించండి బాబు, టేబుల్ మీద వాటర్ గ్లాస్ పెట్టినప్పుడు చేయి జారింది. గాజు పెంకులు తీసి బయటపడేశాను, క్లీన్ చేద్దాం అనుకునే లోపే మీరు వచ్చారు అన్నాడు. నేను వస్తే ఏమైంది సత్యం? క్లీన్ చేయి. ఎవరైనా దానిపై కాలు వేశారంటే అంతే సంగతులు, నడుం విడుగుద్ది. అమ్మ బాబోయ్ అంటారు. పడకుండా పట్టుకుంటే తప్పుగా అర్థం చేసుకుని మనుషుల మీద పడతారు. ఇవన్నీ ఎందుకు మనకి? నేను చెప్పినట్లు క్లీన్ చేయి అని అర్జున్ అనగానే పల్లవి చురుగ్గా అర్జున్ కేసు చూసింది. సత్యం ఫ్లోర్ క్లీన్ చేసి బయటికి వెళ్ళాడు. పల్లవి, ఏంటి నన్ను అలా చూస్తున్నావు? ఏం లేదు సార్. లేదు, ఏదో చూపులతో చంపేసేటట్టు చూస్తున్నావు కదా. మరి ఏంటి సార్ మీరు మాట్లాడుతుంది? నేను మీ మీద పడుతున్నానా? కోపంగా అడిగింది. ఉన్నమాటే కదా అన్నాను, లేని మాట నేను ఏమన్నాను? ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు. నేనే కాదు, ఎవరైనా అలానే అడుగుతారు. జారిన చున్నీ భుజంపై వేసుకుంటూ అంది. అందరూ అడగరు పల్లవి, అందరూ ఒకేలా ఉండరు అనుకోవటం మన పొరపాటు అని అర్జున్ అనగానే పల్లవి ఏం అర్థం కాక చూసింది. నీ ప్లేస్లో చాలామంది నా దగ్గర వర్క్ చేశారు పల్లవి. వాళ్ళందరూ వేరు, నువ్వు వేరు. ఇలానే ఫైల్స్ చూపిస్తూ కావాలనే కొంతమంది అందచందాలు చూపించటం, గుచ్చుగుచ్చు నన్ను చూడటం, వాళ్ళని ఏం అనలేక నాకు నేను చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే ఈసారి శేఖర్ గారికి మరీ చెప్పాను, సెలెక్ట్ చేస్తే మంచి వాళ్ళని సెలెక్ట్ చేయండి, లేకపోతే లేదు అని. చెప్పడం పూర్తి చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. అంతా విన్న పల్లవి ఏం మాట్లాడలేదు. అర్జున్ దృష్టిలో తనకంటూ ఒక గౌరవం ఉంది అనుకుంది. పల్లవి, ఈరోజు మీటింగ్స్ ఉన్నాయి కదా? అవును సార్, కాకపోతే మధ్యాహ్నం ఉన్నాయి. అవును, ఈలోపు శేఖర్ ఇంకా మీరు నిన్న ఇచ్చిన ప్రాజెక్ట్ వరకు సగమైనా పూర్తి చేయండి అని అర్జున్ ఆర్డర్ వేయగానే పల్లవి భయంగా చూసింది. ఏమైంది పల్లవి అలా చూస్తున్నావు? అది కాదు సార్, అంత ప్రాజెక్ట్ వర్క్ అంటే నా నుంచి మిస్టేక్స్ వస్తాయి కదా. ఎందుకు వస్తాయి పల్లవి? నీకు వర్క్ ఎలా చేయాలో తెలుసు కదా. పైగా మీ నాన్నగారు ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు నువ్వు వర్క్ చేసేదానివి కదా. అర్జున్ మాటలకు షాకింగ్గా చూసి మీకెలా తెలుసు సార్ అంది. ఎలా తెలుసు? మనం మీ ఇంటికి వచ్చాను కదా, మీ నాన్నగారు చెప్పారు. చేస్తాను సార్, కాకపోతే నాకు అర్థమైంది నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో. వర్క్లో ఏమైనా డౌట్స్ ఉంటే శేఖర్ గారిని అడుగు, సరేనా? సరే సార్ అని చెప్పి పల్లవి బయటికి వెళ్ళగానే అర్జున్ తనలో తనే నవ్వుకుని వర్క్ స్టార్ట్ చేశాడు. మధ్యాహ్నం వరకు శేఖర్, పల్లవి, అర్జున్ సీరియస్గా ఎవరి వర్క్ చేసుకుంటున్నారు. వర్క్ చేస్తున్న పల్లవికి డౌట్ రావడంతో శేఖర్ వైపు చూసింది. పల్లవి, నేను భోంచేసి వస్తాను, లంచ్ టైం అయింది కదా, నువ్వు కూడా తిను. పర్లేదు బాబాయ్, మీరు తినండి, మార్నింగ్ టిఫిన్ చేయలేదు, చాలా ఆకలిగా ఉంది, నేను తినేసి వస్తాను. అయ్యో బాబాయ్ మీరు తినండి అని శేఖర్ వెళ్ళగానే పల్లవి ల్యాప్టాప్ ఇంకా ఫైల్ తీసుకుని అర్జున్ ఛాంబర్కి వచ్చింది. ఏంటి పల్లవి ఇలా వచ్చావు? సార్
నాకు డౌట్ అంటూ వర్క్లో ఉన్న డౌట్ చెప్పింది. అర్జున్ ఎక్స్ప్లెయిన్ చేయగానే పల్లవికి అర్థమైంది సార్. లంచ్ టైం అయింది కదా, భోంచేద్దామా చిరునవ్వుతో అడిగింది. ఆ మాటకి అర్జున్ చెయ్యాలని అనుకున్నాడు, కానీ అంతలోనే నీకు ఆకలేస్తే తిని పల్లవి, నాకు ఇంకా ఆకలి వేయట్లేదు, స్టాఫ్ అందరూ క్యాంటీన్లో భోజనం చేస్తారు, నువ్వు కూడా అక్కడే తిను చెప్పగానే చెప్పాడు. అర్జున్ ఆ మాటకి ఎందుకో పల్లవి మనసు బాధపడింది. థ్యాంక్ యూ సార్ అని ఒక్క నిమిషం అక్కడ ఉండలేక మౌనంగా తన క్యాబిన్కి వచ్చి చైర్లో కూర్చుంది. ఎందుకో అర్జున్ మాటకి ఆమె కంట్లో చిరుతడి ఎందుకు వచ్చిందో కూడా ఆమెకు తెలియటం లేదు. ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టింది. అసలు ఎందుకు నేను సార్ని ఎలా అడిగాను, ఆయన స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి అనుకుని చెంపల మీద కన్నీరు తుడుచుకొని, మొన్నింటి ఇంతకుముందు అంటే ఏదో సరదాగా నాతో కలిసి కబుర్లు చెప్తే భోంచేశారు, రోజులు ఎలా చేస్తారో అనుకోవటం నా బుద్ధి పొరపాటు అనుకుని తను ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి అనుకుని హ్యాండ్ వాష్ చేసుకుని భోజనం చేసింది. కానీ తనకి భోజనం మీద లేదు, కానీ తప్పక భోజనం చేసింది. ఇక్కడ ల్యాప్టాప్ క్లోజ్ చేసి తన లంచ్ బాక్స్ ఓపెన్ చేశాడు. అర్జున్ పల్లవితో కలిసి భోజనం చేయడం, కబుర్లు చెప్పడం అన్నీ గుర్తు చేసుకుని, నీకు దగ్గరయ్యి నా మనసు నేను బాధ పెట్టుకోలేను పల్లవి, ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మంచిది అనుకుని భోజనం చేశాడు. కానీ పల్లవి అలా అన్నందుకు ఎంతగానో బాధపడ్డాడు. ఏంటమ్మా నువ్వు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నావు, చూస్తున్నావు కదా ఆ తండ్రి కూతుళ్ళిద్దరూ మన మీద ఎంతలా పెత్తనం చేస్తున్నారో అసలు నాకు అర్థం కావట్లేదు, ఈ ఇంట్లో నీ స్థానం ఏంటమ్మా, కోపంగా తల్లిని అడిగింది పావని. కూతురు మాటలకి ఆమెని ఏం మాట్లాడలేదు. ఏంటమ్మా ఏం మాట్లాడలేదు, దాన్ని ఎలా ఇంట్లో నుంచి బయటకు పంచాలో నాకు తెలుసు, నాకు బాగా తెలుసు, కానీ ఆ ప్లాన్ ఎలా అమలు చేయాలో నాకు అర్థం కావట్లేదు అని ఆమెని తన ప్లాన్ అంతా కూతురుతో చెప్పింది. అంతా విన్న పావని తల్లి తెలివితేటలకు మనసులో మురిసిపోతూ అమ్మా అంటూ ఆమెని గట్టిగా పట్టుకుని, అమ్మా నీ బుర్ర సూపరే అమ్మా, ఈ దెబ్బతో ఆ పల్లవి ఇంట్లో నుండి బయటికి పోవటం ఖాయం, ప్లాన్ బాగానే ఉంది కానీ ఎలా అమలు చేయాలో నాకు అర్థం కావట్లేదు పావని. ఏముందమ్మా, నాన్న వెళ్ళగానే ఈసారి కాస్త డోస్ పెంచి మాటలతో తన మనసుని విరిచే, అప్పుడు తట్టా బుట్టా సర్దేసుకుని వెళ్ళిపోవటం ఖాయం. ఈ చిన్న పని సరిపోదే, మీ నాన్న కోసం తెలుసు కదా, ఇట్టే కనిపెట్టేస్తాడు. ఊరుకో అమ్మా, ఈ మధ్యన నువ్వు నాన్నకి చాలా భయపడుతున్నావు, అసలు ఎందుకు నువ్వు భయపడాలి, నువ్వు మర్చిపోతున్నావు నాన్నకి ఎంత నీ మీద ఎంత హక్కు ఉందో నీకు కూడా నాన్నపై అంతే హక్కు ఉంది. ప్లీజ్ మా, నాన్నకి ఎలా అయినా సర్ది చెప్పు, లేదంటే గొడవ పడి వీళ్ళని తొందరగా ఆ పల్లవిని మాత్రం బయటకు పంపించేయమ్మా, దాని అందం చూసి నాకు పెళ్లి సంబంధాలు కూడా రావు అని పావని అనగానే ఆమెని కూతురు మాటలకి తల ఆడించి అశోక్ మైండ్ ఎలా మార్చాలా అని అనుకుంటుంది. లంచ్ పూర్తి చేసి మీటింగ్ ఉండటంతో అర్జున్ ఛాంబర్కి వెళ్ళింది పల్లవి. కానీ రూమ్లో అర్జున్ లేడు. పల్లవి హా బాబాయ్ అంటూ వెనక్కి తిరిగింది. ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మా, పద మీటింగ్ రూమ్కి వెళ్దాం అంటే సార్ ఉండాలి కదా బాబాయ్, నువ్వు వర్క్లో పడి లేట్ చేసావు పల్లవి, మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అని శేఖర్ అనగానే పల్లవి టైం చూసింది. కరెక్ట్గా టైం 3 అయింది. మీటింగ్ ఇంకా పావుగంట ఉంది కదా, సార్ షెడ్యూల్ రెడీ చేసింది నేను, కానీ సార్ ఏంటి మీటింగ్ రూమ్కి అప్పుడే వెళ్ళిపోయారు. పల్లవి ఏం ఆలోచిస్తున్నావు, పద వెళ్దాం, లేట్ అయితే సార్ తిడతారు అని శేఖర్ అనగానే పల్లవి ఇంకా ఏం మాట్లాడలేదు. సార్ ఈ ఫైల్ మీద మీ సైన్ కావాలి. చేస్తాం పల్లవి, నువ్వు కాస్త నా ఎదురుగా నిలబడు. ఎందుకు సార్, చెప్తాను ఎందుకనేది. పల్లవి ఆలోచిస్తూ అర్జున్ ఎదురుగా నిలబడింది. పల్లవి, నా కోపం నీకు పూర్తిగా తెలుసో లేదో నాకు తెలీదు, నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. అసలు మీటింగ్ రూమ్కి ఎందుకు వచ్చావు, నొసలు చిట్టించి సీరియస్గా అడిగాడు. సార్ మీరు మీటింగ్లో ఏం చెప్తారో అది వినటానికి. అవునా, నేను చెప్పింది విన్నావా మరి, సూటిగా ప్రశ్నించాడు. అతని మాటలకు పల్లవి తలదించుకొని విన్నాను సార్ అంది తడబడుతూ. అవునా, అయితే చెప్పు, నువ్వు ఏం విన్నావో నేనేం చెప్పానో. భయంతో చేతి పిడికిలి బిగించుకుంది పల్లవి. ఏంటి పల్లవి, ఏం మాట్లాడలేదు, చెప్పు ఏం విన్నావు, వాయిస్లో బేస్ పెంచాడు అర్జున్. సారీ సార్, నేను ఏం వినలేదు. మరి విన్నానని ఎందుకు అబద్ధం చెప్పావు, అసలు నువ్వు ఆఫీస్కి వచ్చింది ఎందుకు, ఫోన్లో గేమ్స్ ఆడుకోవటానికా. ఇంకాస్త స్వరం పెంచాడు. సార్ షటప్ పల్లవి, చూడు నాకు ఇలాంటివి నచ్చవు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, ఏదో సరదాగా నేను కాసేపు నవ్వుతో మాట్లాడాలని నువ్వు ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నావా. చూడు చనివిచ్చాను కదా అని నువ్వు నా దగ్గర ఎక్స్ట్రాల్ చేస్తే అస్సలు సహించను. అయినా నేను బాస్ అన్న విషయం మర్చిపోయి ముందు నువ్వు ప్రవర్తిస్తున్నావు.
నిన్నేదో సరదాగా నీతో కలిసి భోంచేశానని, ఆ రోజు కూడా నీతో కలిసి భోంచేస్తానని అనుకున్నావా? డైరెక్ట్‌గా నా ఛాంబర్‌కి వచ్చి మరి అడిగావు. అతని మాటలకు పల్లవి దుఃఖం ఆగలేదు. అదంతా వదిలి ఒక్క మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకో. నీకు వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటేనే నువ్వు ఆఫీస్‌కి రా. లేకపోతే లేదు. ఈరోజు నువ్వు చేసిన పనికి నేను ఇచ్చే పనిష్మెంట్ అని ఆ ముందు ఒక ఫైల్ విసిరి 3 డేస్‌లో ఈ వర్క్ నువ్వు కంప్లీట్ చేయాలి. లేదంటే ఈ మంత్ శాలరీ నీకు ఇవ్వను. శాలరీ కట్. ఇంక వెళ్ళు అని అర్జున్ కసరటంతో పల్లవి ఫైల్ తీసుకుని తన క్యాబిన్కి వచ్చి అప్పటి వరకు ఆపకున్న దుఃఖాన్నంతా కన్నీటి రూపంలో బయటపెట్టింది. అర్జున్ మాటలు పల్లవి మనసుని ఎంతగానో గాయపరిచాయి. ఇంతలో లోపలికి శేఖర్ గారు రావటం చూసి పల్లవి తను తల వంచుకొని కూర్చుంది. బాబాయ్ చెప్పాలి. పల్లవి నీకు ఫైల్ ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావు? బాబాయ్ సార్కి ఇచ్చాను సైన్ చేయమని. అవునా సరే అని శేఖర్ వెళుతూ పల్లవి ఫేస్ చూసి, పల్లవి ఏమైంది, నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి? ఏం లేదు బాబాయ్, కంట్లో ఏదో నడుచుపడింది అని మేనేజ్ చేసి అర్జున్ ఇచ్చిన వర్క్ చేయటం మొదలుపెట్టింది. ఇందులో అశోక్ ఫోన్ చేయడంతో ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో నాన్న చెప్పండి. తల్లి ఈరోజు నువ్వు సాయంత్రం బస్సులో వెళ్ళిపో, లేట్ అవుతుంది. సరే నాన్న. మాట ఏంటమ్మా నీరసంగా వస్తుంది, భోజనం తిన్నావా? తిన్నా నాన్న, తలనొప్పిగా ఉంది అందుకే నీరసం. సరే నాన్న ఉంటానన్న పల్లవి ఫోన్ కట్ చేసింది. ఫోన్ సైలెంట్లో పెట్టి సీరియస్గా వర్క్ చేసింది. ఆ వర్క్ చేయడం అన్నీ సీసీ ఫుటేజ్ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు అర్జున్. టైం 7 పల్లవి వర్క్ చేయడం చూసి అర్జున్ తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి, శేఖర్ చెప్పండి సార్, పల్లవిని ఇంటికి వెళ్ళమను, స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు. సరే సార్ అని శేఖర్ పల్లవి క్యాబిన్కి వచ్చి విషయం చెప్పాడు. పల్లవి సరే అని చెప్పి ఫైల్ అన్నీ సర్దుకొని ల్యాప్టాప్ తీసుకుని తన బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది. అప్పటికే చీకటి పడింది. దానికి తోడు బస్ టైం కూడా దాటిపోయింది. వస్తున్న ఆటో ఆపి ఆటో ఎక్కే అడ్రస్ చెప్పింది పల్లవి. ఆమె ఆటో ఎక్కడ చూసినా అర్జున్ ఈసారి ఆటో ఫాలో అవ్వలేదు. నేరుగా తన ఇంటికి వెళ్ళి రూట్కి పోనిచ్చాడు. ఆటోలో కూర్చుందనే కానీ పల్లవి భయం అంతా ఇంత కాదు. కాసేపటికి ఇంటికి చేరటంతో ఆటో వాడికి డబ్బులు ఇచ్చి ఇంటి లోపలికి వెళ్ళింది. ఇంట్లో దర్జాగా సోఫాలో కూర్చొని ఉన్నారు ఆమెని పావని. అశోక్ లేడు అన్న ధైర్యం, పైగా లేటుగా వస్తారన్న విషయం ముందే తెలిసి, రెండమ్మ రండి అయ్యాయా తమరి తిరుగుళ్ళు పెత్తనాలు. పల్లవి లోపలికి అడుగు పెట్టడం పాపం తల్లి కూతుళ్ళు మాటలు అందుకున్నారు. కానీ పల్లవి ఆ మాటలు వినే స్థితిలో లేదు. కాస్త కడుపులో ఏమన్నా తినుబండారం వేసుకుని ఫాస్ట్గా వర్క్ మొదలు పెట్టాలని తన రూమ్కి వెళ్ళింది. అమ్మ చూసావా దానికి ఎంత బలుపు పెరిగిందో. ఇక్కడ నేను మాట్లాడుతుంటే దానికి ఏం పట్టనట్టు మనల్ని మనుషులుగానే చూసి చూడనట్లు పోయింది. ఎంత పొగరొచ్చిందమ్మా దానికి. అవును పావని, నువ్వు కాస్త గుమ్మం దగ్గర నిలబడు. ఈ పల్లవిని ఎలా దులపాలో చూస్తారో అని ఆమెని చీర దులుపుకొని దోపుకొని కూతురికేసి చూసింది. పావని ఆనందం అంతా ఇంత కాదు. తనకు కావాల్సింది అదే కావడంతో అశోక్ కోసం గుమ్మం దగ్గర కాపలా కాసింది. ఆమెని విసురుగా పల్లవి రూమ్కి వచ్చింది. అప్పటికే పల్లవి కాళ్ళు చేతులు కడుక్కొని వాష్రూమ్ నుంచి బయటికి వచ్చి హడావిడిగా రూమ్ క్లీన్ చేస్తుంటే, పల్లవి చెప్పండమ్మా. రూమ్ అంతా తుడుస్తూ సమాధానం చెప్పింది. ముందు నాకు నా కూతురికి కాఫీ పెట్టు, ఆ తర్వాత ఇంటి పనులు చేయి అని ఆర్డర్ వేసింది ఆమెని. అమ్మ ప్లీజ్ కాఫీ ఒకటి మీరు పెట్టుకోండి, ఈ రోజుకి ఫుడ్ బయట ఆర్డర్ పెట్టండి, నాకైతే చాలా వర్క్ ఉంది అని కంగారుగా మాట్లాడింది. ఆమెని కోపంతో పల్లవి ముందుకు వచ్చి, ఏంటే జాబ్ చేస్తున్నావని గర్వమా? చెప్పిన మాట వినకపోతే ఒళ్ళంతా వాతలు పెడతాను అర్థమైందా అంటూ పల్లవి నెత్తిన మొట్టికాయ వేయాలని చూసింది. కానీ అప్పటికే పల్లవి ఆమెని చూసి, నేనంటే మీకు ఇష్టం ఉండదు కదమ్మా, మరి నా చేతి వంట ఎలా నచ్చుతుంది మీకు సూటిగా అడిగింది. ఏంటే మాటలు లేర్చా అంటూ పల్లవి జుట్టు పట్టుకుంది. పల్లవి నొప్పి తట్టుకోలేక గట్టిగా కళ్ళు మూసుకుని బాధపడింది. దేవుడా ఎందుకు నాకు ఈ శిక్ష అనుకుని అర్జున్ చెప్పిన మాటలు తలుచుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచి, అమ్మా నా జుట్టు వదలండి. ఎందుకు వదలాలి అని కోపంగా ఉంది. ఎందుకంటే మీరు చేస్తుంది తప్పు కాబట్టి. నేను ఏ తప్పు చేశానో? అయినా నీ ఆఫీసు 6 గంటలకే కదే, మరి ఇప్పటి వరకు ఎవరితో తిరిగి వస్తున్నావు కోపంగా అడిగింది ఆమెని. ఆ మాటలకు పల్లవి ముఖం ఎర్రబడింది. ఇదే మాట రోజు 8 గంటలకి 9 గంటలకు వస్తున్న పావనిని ఎందుకు అడగో, నన్నే ఎందుకు అడుగుతున్నారు? ఆమెని చేతిని కిందకు దింపి, చూడండమ్మా ఈరోజు సార్ నాకు చాలా వర్క్ ఇచ్చారు, నాకు టైం కూడా చాలా తక్కువ ఉంది, దయచేసి నన్ను కదపకండి. ఎప్పుడు లేనిది పల్లవిలో ధైర్యం చూసి ఆమెనికి ఆశ్చర్యం వేసింది. ఏంటే నా మాటను ఎదురిస్తున్నావా? పోనీలే కదని ఊరుకుంటే నువ్వు మీ నాన్న ఏంటే బాగా రెచ్చిపోతున్నారు ఏంటి? మీ నాన్న అంట చూసుకుని
నా మీద, నా కూతురు మీద పెత్తనం చేయాలని చూస్తున్నావా? చేసే ఉద్దేశం ఉంటే నువ్వు చెల్లి ఎందుకమ్మా నా జీవితంతో ఆడుకుంటారు? కోపంగా అడిగింది. ఏంటే గొంతు కూడా లెగుస్తుంది అని చేతులతో దెబ్బలు తినాలనా? చూడమ్మా, ఇంతకు మించి మర్యాదగా మాట్లాడటం నాకు రాదు. వదులు, లేదంటే నువ్వు నన్ను హింసలు పెడుతున్నావని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కేసు పెడతాను. నువ్వు నాకు పెట్టిన వాతలు ఇంకా నా శరీరంపై నల్లలు మచ్చలు ఉన్నాయి. ఏమాత్రం అవి చూపించారంటే నువ్వు పావని జైల్లో చెప్పకూడదు తింటారు. నువ్వు నన్ను కూతురుగా చూడలేకపోయినా నేను మాత్రం నిన్ను అమ్మగానే చూస్తున్నాను. అందుకే నువ్వు ఎన్ని బాధలు పెట్టినా హింసలు పెట్టినా భరించాను, నాపై నిందలు వేసినా పడ్డాను. కానీ ఇంకా నా వల్ల కాదు. నువ్వు ఇలానే నన్ను బాధలు పెడితే అమ్మగా కాదు, నువ్వు మా నాన్న రెండో భార్యగా చూస్తాను. అర్థమైంది కదా అని ఆమెని చేతిని మెల్లగా వదిలి తన పని తాను చూసుకుంది. పల్లవి మాటలకి నోరు ఎత్తలేదు. ఆమెని మౌనంగా తన రూమ్కి వెళ్ళిపోయింది. తల్లి పల్లవికి బాగా డోస్ ఇచ్చింది అని సంబరపడి హుషారుగా తన బాయ్ ఫ్రెండ్కి కాల్ కలిపి తన రూమ్కి వెళ్ళింది పావని. పల్లవి ఇల్లంతా శుభ్రం చేసి కిచెన్ రూమ్కి వచ్చింది. ఉదయం వండిన కర్రీస్ ఉండటంతో రైస్ పెట్టి పక్కనే ఉన్న కొట్టు దగ్గరికి వెళ్ళి పచ్చడి ఇంకా పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని ఫ్రెష్ అయ్యి ఇంట్లో వాళ్ళకి కర్రీస్ ఉంచి తను పచ్చడి పెరుగు వేసుకుని గబగబా 2 ముద్దలు తిని హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్లోనికి చాపరుచుకొని తన ల్యాప్టాప్ తీసుకుని సీరియస్గా వర్క్లో మునిగిపోయింది. ఇక్కడ రూమ్లో కూర్చున్న ఆమెని మైండ్ పనిచేయటం లేదు. ఎన్నడూ లేనిది పల్లవి ముఖంలో కోపం. పోలీస్ కేసు పెడతాను అనటం అన్నీ తలుచుకొని నుదుటిని పట్టిన చెమట తుడుచుకొని పెళ్ళైన దగ్గర నుంచి తను పల్లవిని ఎలా చూసిందో ఏంటో అన్నీ తలుచుకోగానే ఆమెకి భయంతో పాటు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఓహో, నా కూతురు పోలీస్ కేసు పెడతానంటే కానీ నీలో బుద్ధి రాలేదన్నమాట. లోపలికి వస్తూ అన్నారు అశోక్ గారు. భర్త మాటలకి నిలువెల్లా వణికిపోయింది. ఏమండి? ఏంటి? ఆమెని మళ్ళీ నా కూతుర్ని ఏం చేశావు? కూల్గా సోఫాలో కూర్చొని అడిగాడు. నిజంగా నేనేం చేయలేదండి. మరి పల్లవి పోలీస్ స్టేషన్ అంటూ ఏవేవో మాట్లాడుతున్నావు, అసలు ఏం జరిగింది? సూటిగా ప్రశ్నించాడు అశోక్. అసలే నిన్ను కొట్టిన దెబ్బలకి ఒళ్ళు హూనమైంది ఆమెనికి. పైగా పల్లవిలో ధైర్యం 1% కోపానికే పోలీస్ కేసు వరకు వెళ్ళటం అన్నీ తలుచుకొని అది ఏం లేదండి అంటూ భర్త కాళ్ళపై పడింది. ఆశ్చర్యంగా చూసాడు అశోక్. ఏంటి, నా కాళ్ళు విరక్కొట్టి నన్ను వీల్ చైర్కి అంకితం చేద్దామని ఇంటిపై పల్లవిపై పెత్తనం చేయాలని చూస్తున్నావా? తను 2 కళ్ళు వెనక్కి తీసుకుంటూ అన్నాడు. ఏంటండి ఆ మాటలు అంటూ ఆమెని చెంపల మీద బాదుకుని కన్నీరు పెట్టింది. అశోక్ ముందు నమ్మాలి అనిపించకపోయినా మెల్లగా ఆమెని ముఖంలో బాధను చూసి బాధపడ్డాడు. ఏంటి పల్లవి, ఇంకా ఇంట్లో ఉన్నందుకు రక్తం మరిగిపోతుందా? ఈ దొంగ ఏడుపులు ఎందుకు ఏడుస్తున్నావు? మీకు నా బాధ కనిపించడం లేదా? అస్సలేదు. చివరికి మన ఇంట్లో దొంగలు పట్టారు అన్న నమ్ముతా, కానీ నువ్వు బాధపడుతున్నావంటే నేను అసలు నమ్మను అని అశోక్ అనగానే ఆమెని కోపంగా చూసింది. చూడు, మనసు మంచిగా మార్చుకుంటే మనిషిగా కాదు, నిన్ను నా భార్యగా చూసుకుంటాను అని చెప్పి టవల్ తీసుకుని అశోక్ వాష్రూమ్కి వెళ్ళగానే ఆమెని తల్లో తానే కుమిలిపోయింది. ఈలో ఎంత మార్పు వచ్చింది. ఒకప్పుడు నేను ఏం చెప్పినా ఏం చేసినా అంటూ తలాడించేవాడు. అలాంటిది ఇప్పుడు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయినా నా అవసరం లేదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు అంటే నిజంగానే నేను ఆయన దృష్టిలో చెడ్డదానిలా పేరు తెచ్చుకున్నానా? పావని మాటలు విని తప్పు చేశానా అనుకుని తనలో తానే బాధపడింది. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన అశోక్ ఆమెని ఏడుస్తున్నా పట్టించుకోకుండా బయటికి వచ్చి పల్లవి కోసం చూశాడు. రూమ్లో పల్లవి ఒంటరిగా కూర్చుని వర్క్ చేయడం చూసి అశోక్ ఇంకా కూతురు డిస్టర్బ్ చేయకూడదు అనుకొని కామ్గా భోజనం చేసి రెస్ట్ తీసుకున్నాడు. సీరియస్గా వర్క్ చేసిన పల్లవికి స్క్రీన్పై అర్జున్ కోపం మాటలు పదే పదే గుర్తు రావడంతో వర్క్పై మరింత ఫోకస్ చేసి ల్యాప్టాప్ తన చేతి వేళ్లతో పనిచెప్పింది. రాత్రి 2 గంటల వరకు వర్క్ చేసి ల్యాప్టాప్ ఫైల్స్ అన్నీ క్లోజ్ చేసి బెడ్ మీదకు చేరింది. వర్క్ చేసి కళ్ళు లాగడంతో అలా కనురెప్పలు వాల్చగానే నిద్ర పట్టేసింది. తెల్లవారింది. 8 అయినా పల్లవికి మెలకు రాలేదు. ఆఫీస్కి రెడీ అయ్యి బయటకు వచ్చిన అశోక్ ఇల్లంతా సాంబ్రాణి పొగ, బయట వాకిట్లో రంగుల ముగ్గులతో అందంగా ఉండటం చూసి నా కూతురు ఎప్పుడు ఇంటిని ఇంత నీట్గా ఉంచుతుంది అనుకుని ముచ్చటపడి పట్టుచీరతో నడిచి వచ్చిన ఆమెని చూసి షాక్ అయ్యారు అశోక్ గారు. ఏమండి, కాఫీ అంటూ ముందుకు వచ్చింది ఆమెని. ఎప్పుడు లేనిది కాఫీ ఇస్తున్నావేంటి ఆమెని? అయినా నా పనులన్నీ చూసుకునేది నా కూతురు పల్లవి కదా, మరి నువ్వెందుకు చేస్తున్నావు? నేను మీ పనులు చేయకూడదా ఏంటి? అయినా నేను మీ పనులు చేస్తాను కదా, ఎప్పుడూ సరిగ్గా పట్టించుకోలేనట్టు ఈ మాటలేంటండి? అవి ప్రేమతో చేసినవి కాదు కదా పట్టించుకోవటానికి. ఇవాళ ఏదో చెయ్యాలన్న పేరుకు చేసినవి. అంతకాని నువ్వు భర్త కన్నా గౌరవం ఇచ్చావా ఏనాడైనా?
నాకు తెలుసండి మీరు ఇలానే మాట్లాడతారని. అయినా మనిషి మారినప్పుడు ఎవరు నిజాలు నమ్మరు కదా! నువ్వు మారావంటే నేను చచ్చినా నమ్మను. నువ్వు నాకు కాఫీ ఇవ్వాల్సిన అవసరం లేదు. పల్లవి తెస్తుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కాఫీ కప్పు మోసావుగా, అలసిపోయి ఉంటావు అని అశోక్ పల్లవి కోసం రూమ్కి వెళ్ళగానే ఆమెని బాధగా అలానే చూస్తూ ఉండిపోయింది. పల్లవి ఇంకా నిద్రపోవడం చూసి అశోక్ కంగారుగా పల్లవి నుదుటిని చేయి వేసి చూశాడు. ఆ స్పర్శకు మేల్కో వచ్చి నెమ్మదిగా కళ్ళు తెరిచింది పల్లవి. పల్లవి నాన్న అంటూ నవ్వుతూ పైకి లేచింది. ఏంటమ్మా ఈరోజు ఇంకా నిద్ర లేవలేదు? నైట్ అంతా వర్క్ చేస్తూ కూర్చున్నావా ఏంటి? అవునా, అందుకే మెలకు రాలేదు. 10 మినిట్స్లో నేను ఫ్రెష్ అయ్యి మీ కాఫీ ఇస్తాను అంది. కంగారు ఏం లేదు, నువ్వు ఫ్రెష్ అయ్యరా తల్లి అని ఆఫీస్ దగ్గరికి డ్రాప్ చేస్తాను. సరే నాన్న అని చెప్పి పల్లవి టైం చూసింది. 8:10 అవ్వటంతో ఫాస్ట్గా రెడీ అయ్యి బయటికి వచ్చి, నాన్న వెళ్దామా? పాపం అమ్మ మన కోసం వంట చేసింది కదా నాన్న, తీసుకోండి బాక్స్. ఏంటి ఈ మధ్యన మన ఇంట్లో వింతలు విశేషాలు జరుగుతున్నాయి, నమ్మాలో లేదో నాకు అర్థం కావట్లేదు. నమ్మొచ్చు నాన్న, నేనున్నానుగా నీకు అని పల్లవి అనగానే ఈ ధైర్యం ఏదో నీలో చిన్నప్పటి నుంచే వచ్చుంటే మన ఇల్లు ఎంతో సంతోషంగా ఉండేది. అదైతే నిజమే నాన్న అని తండ్రితో పాటు బయటికి నడుస్తూ తనకు ధైర్యం చెప్పిన అర్జున్ తలుచుకుని మనసులోనే అర్జున్కి థ్యాంక్స్ చెప్పుకుంది. కానీ నిన్న అర్జున్ అన్న మాటల కోపం మాత్రం మర్చిపోలేదు పల్లవి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తనకి ఫోన్ వచ్చింది. హలో సార్. అమ్మ పల్లవి, నేను ధర్మ గారిని, అర్జున్ వాళ్ళ తాతగారిని. చెప్పండి తాతయ్య గారు, ఈరోజు అర్జున్ ఆఫీస్కి రావటం లేదు, తనకి ఒంట్లో పాడదు. శేఖర్కి ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేదు. శేఖర్ ఆఫీస్కి రానని చెప్పు, ఈరోజు అన్నీ తన్నే చూసుకోమని. అలాగే మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేయి. పల్లవి ఏమన్నా వర్క్లో డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి, సరేనా? సరే తాతయ్య గారు అని పల్లవి ఆలోచిస్తూ ఫోన్ కట్ చేసింది. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ పనులన్నీ చక్కగా కంప్లీట్ చేసింది. అమ్మ పల్లవి, టైం అయింది కదా, వెళదామా? బాబాయ్ అంది. కానీ మనసులో మాత్రం అర్జున్కి ఎలా ఉందో అడగాలని అనుకుని ఆగిపోయింది. పల్లవి, ఆఫీస్ కారు ఉంది, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను సార్ దగ్గరికి వెళ్తాను. బాబాయ్ నేను కూడా వస్తాను, సార్కి ఎలా ఉందో చూస్తాను, క్షణం కూడా ఆలస్యం చేయకుండా అంది. సరే పల్లవి పద అని ఇద్దరు బయటకు వచ్చి కారు ఎక్కారు. ఈ గ్యాప్లో పల్లవి తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అశోక్ కూడా కాసేపు అక్కడే ఉండు, కావాలంటే నేను వస్తాను అని చెప్పడంతో పల్లవికి ధైర్యం వచ్చి తండ్రితో మాట్లాడి ఫోన్ కట్ చేసింది. కాసేపటికి కార్ అర్జున్ ఇంటి ముందు ఆగటంతో పల్లవి శేఖర్ ఇద్దరు లోపలికి వచ్చారు. హాల్లో కూర్చొని ఉన్నారు ధర్మ గారు. నమస్తే సార్, ఎలా ఉంది అర్జున్ గారికి అంటూ ఎంతో వినయంగా ప్రశ్నించారు. మీరండి కూర్చోండి. పర్లే తాతయ్య గారు, సార్కి ఎలా ఉంది? వాడి రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాడు, వెళ్ళి చూడండి అమ్మా అని ధర్మాగారు అనగానే పల్లవి శేఖర్తో కలిసి అర్జున్ రూమ్కి వచ్చింది. రూమ్లోకి వెళ్ళి అర్జున్ కేసు చూసింది. జ్వరంతో ఉన్న అర్జున్ చూడగానే పల్లవి మనసంతా ఏదోలా అయిపోయింది. అడుగులో అడుగు వేసుకుంటూ అర్జున్ నుదుటిని ఉన్న క్లాత్ తీసి దాన్ని తుడిచి మళ్ళీ నుదుటిని పెట్టింది. అతని తల నిమిరి చెలి స్పర్శ తనని తాకగానే నిద్రలో ఉన్న అతని ముఖం నవ్వినట్టు కనిపించింది. ప్రేమగా అతని తల నిమిరి ఫీవర్ ఎంతో ఉందో చెక్ చేసి టాబ్లెట్ వేసి అతని సరిగా పడుకోబెట్టి ముందుకు వెళ్తుంటే పల్లవి చేతిని పట్టుకున్నాడు అర్జున్. వెనక్కి తిరిగి ఉన్న పల్లవి గుండా ఆగినంత పని అయింది. ప్లీజ్ వదలండి అంటూ ఏడుస్తూ అర్జున్కే చూసి, నేనేం చేశాను, ఎందుకు నన్ను కావాలని దూరం పెడుతున్నారు? మీరుగా నాతో కలిసి భోజనం చేశారు, ఆ చొరవ తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి భోజనం చేద్దామని అనటం తప్పే కదా. ఇందులో మీ తప్పు ఏం లేదు కదా, అందుకే కదా మీరు ఎన్ని తిట్టినా మాటలు పడ్డానో అని చెంపల మీద కన్నీరు తుడుచుకుంది. అర్జున్ ఏం మాట్లాడేదో మరింత గట్టిగా తన చేతిని పట్టుకున్నాడు. మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి సార్, తాతయ్య గారి మనసుని బాధ పెట్టకండి. వచ్చింది వైరల్ ఫీవర్ కదా, హాస్పిటల్లో వెళ్తే బాగుంటుంది, టైంకి మెడిసిన్ వేసుకోండి. మీరు వచ్చేంత వరకు శేఖర్ గారు నేను ఆఫీస్ చూసుకుంటాను సార్. అలానే మీతో ఒక విషయం చెప్పాలి సార్, నేను రావటం మీకు ఇష్టం లేదు, ఇంకెప్పుడు నా స్థాయి ఏంటో మర్చిపోయి మీ రూమ్కి కాదు కదా మీ ఇంటి దరిదాపల్లో కూడా రాను సార్. సారీ, నేను రావటం వల్ల మీరు హర్ట్ అయి ఉంటే అని అక్కడే సోఫాలో పెట్టిన తన బ్యాగ్ తీసుకుని ఒక అడుగు ముందుకు వేసిన పల్లవి అర్జున్ తన చేతిని పట్టుకోవడంతో ఆగిపోయింది. ప్లీజ్ సార్, కింద మా నాన్నగారు నా కోసం వెయిట్ చేస్తున్నారు, వదలండి. ఇప్పుడు నేను వదిలితే ఇంకెప్పుడు నీ చేతిని పట్టుకోను, వదిలేయమంటావా? అర్జున్ మాటకి కోపంగా చూసి, వదిలేండి, నా చేతిని పట్టుకొని నాతో నడవమని నేను అడగలేదే కదా. నువ్వు అడగకపోయినా నీ కళ్ళు నాకు ఒకటి చెప్తున్నాయి పల్లవి. అర్జున్ గారు మీరు రెస్ట్ తీసుకోండి, నేను తర్వాత మాట్లాడతాను.
సరే వెళ్ళు అని వెంటనే ఆమె చేతిని వదిలేశాడు. పల్లవి ఏడుస్తూ వెనక్కి తిరిగింది. అప్పటికే అర్జున్ నీరసంగా ఉండడంతో తను చెప్పవలసిన మాటలు ఆమెతో చెప్పలేకపోయాడు. ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? నేను ఇలానే ప్రవర్తిస్తాను పల్లవి, నువ్వు నాకు వద్దు, లైఫ్ లాంగ్ నాకు వద్దు అంటూ ఒక అడుగు ముందుకు వేసి వెంటనే పల్లవిని గుడ్డలకు హత్తుకున్నాడు. పల్లవి ఏడుస్తూ అర్జున్ హత్తుకుంది. సారీ పల్లవి, చాలా బాధ పెట్టానని ఆమె తలనివిరి ఆ భుజంపై తలని వాల్చాడు. అంతలోనే పల్లవి అర్జున్ను వదిలి తను ఏం చేస్తుందో తలుచుకుని భయంగా అర్జున్కే చూసి బయటికి వెళ్ళింది. అర్జున్కి ఏం అర్థం కాలేదు. పల్లవి తనని అలా వదిలి వెళ్ళిపోవటం ఏమాత్రం తనకి నచ్చలేదు. కోపం, బాధ అన్నీ తన్నుకొచ్చాయి. నీరసంగా ఉండటంతో బెడ్పై నడుం వాల్చి పడుకున్నాడు. తెల్లవారి ఆఫీస్కి వచ్చిన తర్వాత పల్లవిని కలిసి హోటల్లో మీటింగ్కి టైం అవుతుందని అర్జున్, పల్లవి ఇద్దరూ కారులో ప్రయాణం మొదలుపెట్టారు. సార్, ఏంటి పల్లవి సీరియస్గా కార్ డ్రైవింగ్ చేస్తూ అడిగాడు. రేపు నాకు లీవ్ కావాలి అంది. ఎందుకు? రేపు మా ఫ్యామిలీ అంతా గుడికి వెళ్తున్నాం. మా అమ్మ వాళ్ళ ఊరు చాలా దూరం, అందుకే లీవ్ కావాలి సార్. సరే పల్లవి అని చిరాగ్గా విండో బయటకు చూసి కారు స్పీడ్ పెంచాడు. ఇంతకు ముందులో పల్లవి అంత చొరవగా ఉండటం లేదు. పైగా తను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండటం అర్జున్కి అసలు నచ్చటం లేదు. తను కోపంగా ఉన్నా, చిరాగ్గా ఉన్నా ఏమేం సార్ అని ఎంతో లాలనగా అడిగే పల్లవిలో ఈ మార్పు అతని మనసుకి సహించలేకపోతుంది. సార్ సార్ అంటూ పల్లవి అరిచేసరికి అర్జున్ వెంటనే కార్ ఆపి ఏమైంది పల్లవి అని కంగారుగా అడిగారు. సార్, మనం రావాల్సిన హోటల్ వచ్చేసింది. ఆ మొక్కు చెప్పడానికి ఇంత బిల్డప్ అవసరమా నీకు? దాదాపు అరిసినట్టుగా అన్నాడు. సార్, మిమ్మల్ని చాలాసార్లు పిలిచాను, మీరు పలకలేదు. మీ ఆలోచనలో మీరున్నారు. హోటల్ కూడా దాటేసుకుని వచ్చాము, అందుకే సార్ అంటూ గట్టిగా అరిచాను. అంతేగాని బిల్డప్ కోసం కాదు సార్. మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పింది పల్లవి. ఆ క్షణం పల్లవిని కోపంగా దగ్గరికి లాక్కొని అరవాలి అనిపించింది. కానీ అర్జున్ ఆ పని చేయలేకపోయాడు. కామ్గా కార్ రివర్స్ చేసి హోటల్కి పోనిచ్చాడు. హోటల్లో మీటింగ్ స్టార్ట్ చేశాడు. అర్జున్ అతని వెనకే ఎప్పట్లాగా మౌనంగా నిలబడింది పల్లవి. తన కట్టు బొట్టు చూసిన అందరూ తన వైపు ఒక రకంగా, మరొక వైపు చూపులతోనే ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ, ఇంకా అర్జున్ పార్ట్నర్స్ అయితే చెప్పవలసిన అవసరం లేదు. అర్జున్ మాటలు వింటేనే పల్లవిని చూస్తున్నారు. తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా పల్లవి పట్టించుకునే స్థితిలో లేదు. ఉదయం తన తండ్రి ఫోన్ చేయటం, పెళ్లి కోసం చెప్పగానే తనకి ఎక్కడ లేని దుఃఖం వచ్చింది. మీటింగ్లో ఉన్న అర్జున్ తన చుట్టూ ఉన్న వాళ్ళని అందరి చూపులు, పార్ట్నర్స్ కూడా పల్లవిని చుట్టూ అర్జున్కి ఏమాత్రం నచ్చలేదు. మీటింగ్ ఫాస్ట్గా పూర్తి చేసి బయటకు వచ్చాడు. అతని వెనకే వచ్చింది పల్లవి కూడా. సార్, డిన్నర్ ఇక్కడే కలిసేద్దాం అని అంటున్నారు, ఏం చేయమంటారు అని పల్లవి అడగగానే అర్జున్ కోపంగా పల్లవి కేసు చూసి, ఆ మాట నిన్ను అడిగింది ఎవరు? ఇప్పుడు డీల్కి వచ్చినవారు కదా సార్, వాళ్ళతో కలిసి ఫోన్ చేసే టైం నాకు లేదు. అండ్ నువ్వు ఇలా ఉండటం నాకు అసలు నచ్చలేదు పల్లవి. అసలు బుద్ధుందా నీకు? సార్, అసలు నేను ఏం చేశాను? వాళ్ళు మీతో కలిసి డిన్నర్ చేయాలని అంటున్నారు కదా, అదే కదా మీకు నేను చెప్పాను. దాంట్లో తప్పే ఉంది? ఎస్, తప్పే. వాళ్ళు డిన్నర్ చేయాలని అనుకుంటుంది నాతో కాదే, పిచ్చిదానా నీతో. గంభీరంగా వచ్చిన అర్జున్ మాటలకి పల్లవి బిత్రపోయి చూసింది. మీరేం మాట్లాడుతున్నారు సార్? అవును, వచ్చిన దగ్గర నుంచి తమరు మీ వర్క్ ఏంటో చూసుకుంటున్నారు, కానీ పక్కన ఏం జరుగుతుందో, ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారో అలాంటివి మీరు పట్టించుకోరు కదా. పైగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ మీకు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, బయట సమాజం ఎలా ఉంటుందో ఏంటో కూడా అన్నీ చూస్తున్నావు కదా. మరి వాడు అడిగిన మాటలకి నీకు అర్థం తెలీదా? లేదంటే తెలిసినా కూడా వాడికి కోఆపరేట్ చేయడానికి సిద్ధపడి నా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నావా? సూటిగా అడిగిన అర్జున్ మాటకి పల్లవి బిక్క చచ్చిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు, పిలిచాడు కదా నీతో కలిసి డిన్నర్ చేయాలని, మరి ఎందుకు ఈ నంగనచ్చి నాటకాలు అని అర్జున్ అరవగానే పల్లవికి కోపం వచ్చింది. ఆపు, ఇంకొక మాట నా కోసం తప్పుగా మాట్లాడితే అసలు ఊరుకునేలేదు. చిచి, మీ దగ్గర జాబ్ చేస్తున్నాను చూడండి, నాకు బుద్ధి లేదు. మీరంటే ఒక అభిమానం, గౌరవం, కానీ ఇప్పుడు అది లేదు. మీ మీద నాకు అసహ్యం వేస్తుంది. అవును, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువే, అందుకే మీ దగ్గర నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటున్నాను. హద్దులు దాటి ప్రవర్తించడం నాకు చేత కాదు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోటి మాట్లాడటం నాకు అసలు చేత కాదు. ఏమన్నారు? వాళ్ళ మాటలు నాకు అర్థం తెలియదేనా? వాళ్ళు నిజంగానే మీతో డిన్నర్ చేయాలనుకుంటున్నారు. మాటల్లో అర్థం చేసుకోలేని తప్పించదని కాదు నేను. అవును,
నా చుట్టూ ఏం జరుగుతుందో నేను ఎలా పట్టించుకుంటాను? నా వర్క్ మీరు చెప్పిన పని చేయటం, మీరు ఇచ్చిన పని పూర్తి చేయటం, అంతేకాని బయట వాళ్ళు నన్ను చూస్తున్నారా లేదా నాకు సైట్ కొడుతున్నారా, ఎవరు ఎంతమంది చూస్తున్నారు, ఇలాంటివి నేను పట్టించుకుంటే మీ దగ్గర నేను ఏ పని చేయనక్కర్లేదు. నేను వచ్చింది జాబ్ చేయడానికి, నా పని నేను చేసుకుంటున్నాను. ఎవరు నన్ను చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి, కానీ మీ బుద్ధి మాత్రం ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు చెప్తున్నాను వినండి అర్జున్, మీ దగ్గర ఈ క్షణం నుంచి నేను జాబ్ మానేస్తున్నాను. అర్థమైందా? ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ దగ్గర మాటలు పడవలసిన అవసరం నాకు లేదు అని కోపంగా పల్లవి అక్కడి నుండి వెళ్ళగానే అర్జున్ అలానే చూస్తూ ఉండిపోయాడు. పల్లవిలో ఇంత కోపం ఉందని ఊహించలేకపోయాడు. పైగా అతని పేరు పెట్టి పిలిచి జాబ్ మానేస్తుందని అస్సలు అనుకోలేదు. చేతి పిడికిలు బిగించి కోపంగా కారు ఎక్కాడు. హై స్పీడ్లో కారును పోనిచ్చాడు అర్జున్. బయటికి వచ్చిన పల్లవి వస్తున్న ఆటో ఆపి అడ్రస్ చెప్పి ఆటో ఎక్కింది. ఇంటికి చేరుకున్న అర్జున్ తన తాతయ్య ఎంత పిలుస్తున్నా వినిపించుకోలేదు. మౌనంగా తన రూమ్కి వెళ్ళిపోయాడు. మనోడు ఎంత పిలిచినా అటు నుంచి సమాధానం ఏం లేకపోవడంతో తనకి ఒక మాటైనా చెప్పకుండా పెళ్లి ఫిక్స్ చేశాను కదా, అందుకే కోపం వచ్చి ఉంటుంది. వీడి కోపం మామూలే, పెళ్లి కూతురు పల్లవి అని తెలిస్తే అప్పుడు వీడి ముఖంలో ఆనందం చూడాలి అనుకుని తన రూమ్కి వెళ్ళారు. రూమ్కి వచ్చిన అర్జున్ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. షవర్ ఆన్ చేయగానే ఒంటి మీద చల్లని నీళ్లు పడగానే రిలాక్స్గా కళ్ళు మూసుకున్నాడు. నీ జీవితంలో కొన్ని రోజుల క్రితం వచ్చిన అమ్మాయి కోసం నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? ఈ భూప్రపంచం మీద తనలాంటి మరో అమ్మాయి ఎక్కడా ఉండదనా, లేదంటే దొరకదనా? తన అంతరాత్మ ప్రశ్నించేసరికి అర్జున్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఏంటి మాటలు రావటం లేదు? తనలాంటి అమ్మాయి నిజంగానే ఎక్కడ దొరకదేమో అంటే తను లేకుండా నువ్వు బతకలేవవునా? తిరిగి ప్రశ్నించింది అంతరాత్మ. ఆ మాటలు పూర్తి కాకుండానే అర్జున్ కోపంగా మారాడు. నీ సలహాలు, అది కూడా ఇలాంటి సలహాలకు అస్సలు ఇవ్వకు. ఈ పొగరబోద్దాన్ని నా జీవితంలోనికి ఎందుకు ఆహ్వానిస్తాను? ఇప్పుడే తాతయ్యతో నేను మాట్లాడతాను అని గబగబా స్నానం చేసి రెడీ అయ్యి ధర్మగారు రూమ్కి వచ్చాడు. బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తున్న ధర్మగారు మనోడు రూమ్కి రాగానే మొహం వెలిగిపోయింది. ఏంటన్నా ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందా? ముఖం డల్గా ఉంది. అలాంటిదే లేదు తాతయ్య అని ధర్మగారి ఒళ్ళో పడుకున్నాడు. ఏదైనా బాధ వస్తే అర్జున్ తన ఒళ్ళో వాలిపోతాడో అది పెద్దానికి బాగా తెలుసు. ఏం జరిగింది నాన్న? అర్జున్ తలనిమురుతూ అడిగాడు. మీరు చెప్పిన అమ్మాయి నేను చేసుకుంటాను తాతయ్య. ధర్మగారి చేతిని పట్టుకొని వీలైనంత తొందరగా ముహూర్తాలు పెట్టించండి. అలా చెప్తున్నప్పుడు మనవడి ముఖంలో కోపాన్ని చూశారు ధర్మగారు. నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా, లేదంటే తన తాతయ్య మాటలు పూర్తి కాకుండానే తాతయ్య మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి, ఇంకా ఎలాంటి ప్రశ్నలు వేయకండి అని కళ్ళు మూసుకున్నాడు. శేఖర్ నేను కదా వీళ్ళిద్దరు పెళ్లి విషయాలు వీళ్ళకి తెలియకుండా మాట్లాడుకుంది. ఒకవేళ శేఖర్ ఏమన్నా అర్జున్కి చెప్పాడా ఏంటి అని అనుకొని, నాన్న అర్జున్ శేఖర్ నీతో పెళ్లి విషయాలు ఏమైనా చెప్పాడా ఏంటి? రాగానే నా ఒడిలో పడుకొని మారం చేస్తున్నావు? మనవడి తల నిమురుతూ అడిగారు. ఈరోజు అసలు శేఖర్ గారితో మాట్లాడే అవకాశం కూడా రాలేదు, అసలు టైం కూడా లేదు. ఆయన ఇంకా నాకు ఏం చెప్తారు తాతయ్య? మనవడి మాటలు బట్టి శేఖర్ పల్లవికి చెప్పలేదని అర్థమైంది. కన్నా పద భోంచెత్తు కానీ. ఆకలేదు తాతయ్య. ఎందుకు లేదు? రాగానే కోపంగా ఉన్నావు, ఇంతలోనే నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటాను అన్నావు. నీ మాటలు బట్టే అర్థమవుతుంది నువ్వు మనశాంతిగా లేవు అని. అసలు ఏం జరిగిందన్నా? ఎంతో లాలనగా అడిగారు. తన తాతయ్యతో తన ఫీలింగ్ని పంచుకోవాలని అనిపించింది, కానీ మళ్ళీ తాతయ్య మనసు బాధపడుతుంది అనుకుని, ఏలే తాతయ్య రండి ఇద్దరం కలిసి భోంచేద్దాం, తన చెయ్యకపోతే తాతయ్య తినరు అని మనవడ ముఖంలో చిరాకు కోపం విసుగు చూసిన ధర్మగారు ఇంకా కదిలించలేదు. ఇద్దరు భోంచేసి పడుకున్నారు. ఇంటికి వచ్చిన పల్లవి ఏదో ఆలోచిస్తూ అలానే బయటకు వచ్చింది. అమ్మ పల్లవి అంటే మృదువుగా పిలిచారు తండ్రి. ఆ పిలువుకి ఈ లోకంలోకి వచ్చింది. చెప్పండి నాన్న, ఏంటి అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు నాన్న, బయట చల్లగా ఉందని కూర్చున్నాను. వచ్చిన దగ్గర నుంచి అసలు హుషారుగా లేవు. నిజం చెప్పరా, అసలేం జరిగింది? నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? చాచా అలాంటిది ఏం లేదు నాన్న, మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను జాబ్ మానేశాను నాన్న, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళను మెల్లగా చెప్పింది. జాబ్ చేయడం కూతురికి చాలా ఇష్టమని తెలుసు, కళలో కూడా మానేదు, అంత ఇష్టం జాబ్ చేయటం అంటే. అలాంటిది పల్లవి ఎందుకు సడన్గా జాబ్ మానేసిందో అర్థం కాక ఆలోచిస్తూ, సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారా పల్లవి? నాన్న ఎలానో పెళ్లి చేసుకున్నా మానేయాలి కదా, అదేదో ఇప్పుడు మానేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. జాబ్ అంటే నాకు ఇష్టం నాన్న, కానీ అది నిన్న మొన్నటి వరకు.
ఎందుకంటే ఇంట్లో నువ్వు తప్ప నా అన్న వాళ్ళు నాకు ఎవరూ లేరు కాబట్టి. కానీ ఇప్పుడు అలా లేదు. నాకంటూ అమ్మ, నాన్న, చెల్లి అందరూ ఉన్నారు. నేను ఇంకా ఇంట్లోనే అమ్మ దగ్గర ఉంటాను నాన్న. పైగా ఆఫీస్లో వర్క్ చాలా ఉంటుంది. ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి నీరసంగా ఉంటుంది. పెళ్ళైతే మీతో ఇప్పుడు ఉన్న సమయం అప్పుడు ఉండదు కదా నాన్న. అందుకే ప్లీజ్ నాన్న. సరేరా పల్లవి, నీ ఇష్టం. థ్యాంక్స్ నాన్న అని తండ్రి భుజంపై వాలి కళ్ళు మూసుకుంది. బరువెక్కిన మనసుతో ఉబికి వస్తున్న కన్నీటిని బయటికి రానియకుండా లోపలే దాచుకుంది. అర్జున్ మాటలు తన మనసుని ఎంతగానో గాయపరిచాయి. తన బాధని ఎవరితోనూ పంచుకోలేదు. పల్లవితో తన తల్లి అంత క్లోజ్గా ఉండటం, తను మారిపోయి పల్లవిని బాగా చూసుకోవటం పావనికి నచ్చటం లేదు. నిన్న మొన్నటి వరకు నన్ను ఎంత బాగా చూసుకునేదమ్మా, నాన్న అన్న మాటలకు అంతలా మారిపోయింది. చెప్తాను, నిజంగానే నా పాలిట శత్రువు అంటూ ఉంటే అది నువ్వే అక్క. నీ కారణంగా మా అమ్మ నాకు దూరమైంది. ఇంకా నాన్న విషయం చెప్పవలసిన అవసరం లేదు. ఆయనకి నువ్వంటేనే ప్రేమ, నేనంటే అస్సలు గిట్టదు. నా చుట్టూ అందరూ ఉన్నా ఏ లాభక్క, నా వాళ్ళని నాకు కాకుండా చేస్తున్నావు కదా, చూపిస్తాను. పావని అంటే ఏంటో చూపిస్తాను. ఇప్పుడు నిన్ను గారాబాగా చూసుకున్న అమ్మా నాన్నే రేపు నిన్ను ఇంటి నుంచి బయటికి గెంటేలా చేస్తాను. మనసులో శబదం చేసుకుని పెదాలపై ఉన్న నవ్వు పులుముకొని పల్లవి దగ్గరికి వచ్చింది. నువ్వు కూడా రెడీ అయిపోయావా తల్లి? అమ్మా అని నవ్వుతూ, నీ డ్రెస్ సూపర్ అక్క. ఇలా కానీ బావగారు నిన్ను చూశారంటే గుళ్ళోని నిన్ను పెళ్లి చేసుకుంటారు వెటకారంగా అంది. కూతురు మాటలకి ఆమెనితో పాటు రూమ్ నుంచి బయటకు వచ్చిన అశోక్ కూడా నవ్వుకున్నారు. పల్లవి మాత్రం చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంది. సరే పదండి, టైం అవుతుంది అని అశోక్ హడావుడి చేయడంతో అందరూ కలిసి గుడికి బయలుదేరారు. కార్ పార్క్ చేసి ధర్మగారితో పాటు లోపలికి వచ్చాడు అర్జున్. వాళ్ళు ఇంకా రాలేదు అన్నట్టుగా ఉంది. పద దండం పెట్టుకుందాం అని ఇద్దరూ కలిసి దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. కూర్చో అర్జున్, పర్వాలేదు తాతయ్య అని అక్కడే ఉన్న స్తంభానికి ఆనుకుని కూడా చుట్టూ ఉన్న వాతావరణం చూస్తూ పల్లవి తనకి మధ్య జరిగిన గొడవని తలుచుకుంటున్నాడు. నిజంగానే పల్లవి ఇంకా జాబ్కి రాదా, నేను మాట్లాడింది అంత తప్ప అనుకొని తనలో తానే ఆలోచిస్తూ ఉండగా ఆఫీస్ కాల్ రావడంతో పక్కకు వెళ్ళాడు. గుడి ముందు ఆటో ఆగటంతో నలుగురు లోపలికి వచ్చారు. పల్లవి ఈ లోకల్లోనే లేదు. అశోక్ ఇంకా ధర్మగారు ఆమెని పలకరించుకొని పూజారి దగ్గర కూర్చున్నారు. పూజారి గారి అర్జున్ పల్లవి జాతకాలు ఇచ్చారు. పల్లవి మనసు బాగోలేక, అమ్మా కాసేపు దేవుని దండం పెట్టుకుని వస్తాను. పూజారి గారి దగ్గర ధర్మగారు ఇంకా అశోక్ గారు ఉన్నారు. ఇంకా అర్జున్ బయట ఉన్నాడు. అందువల్ల పల్లవికి అసలు విషయం తెలియలేదు. అశోక్ కూడా ముందుగానే ఆమెనికి చెప్పారు. అర్జున్ కోసం పల్లవికి అప్పుడే చెప్పొద్దు అని. అందుకే ఆమెని కూడా పల్లవికి ఆ విషయం చెప్పలేదు. దేవునికి దండం పెట్టుకుని బయటికి వచ్చింది పల్లవి. గుడి చుట్టూ పచ్చని చెట్లు చూడగానే ఏదో తెలియని ప్రశాంతత కలిగి ఒక చెట్టు కింద కూర్చుంది. అర్జున్ మాటలే కాదు, అతని కోసం కూడా అస్సలు ఆలోచించడం లేదు పల్లవి. ఫోన్ కట్ చేసి అటుగా వచ్చిన అర్జున్ చెట్టు కింద కూర్చున్న పల్లవిని చూసి తన అడుగులు ఆపాడు. పసుపు రంగు ఓణిలో ఎంతో అందంగా ఉంది పల్లవి. చెంపపై చెయ్యి వేసుకుని దీర్ఘాలోచనలో ఉంది. నానా ఎందుకు ఇంకా పెళ్లి కొడుకు ఎవరో నాకేం చెప్పలేదు. అతను ఎలా ఉంటాడో ఏంటో అనుకుని ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించటంతో ఫేస్ పక్కకి తిప్పి చూసింది. 6 అడుగుల దూరంలో చేతిలో ఫోన్ పట్టుకొని తననే చూస్తున్న అర్జున్ చూడగానే పల్లవి తనకేం పట్టనట్టు వెంటనే ముఖం పక్కకు తిప్పుకుంది. ఆమె అలా చేయడం ఏమాత్రం అర్జున్కి నచ్చలేదు. కొద్దిగా కోపం వచ్చింది. కానీ పల్లవి తన దగ్గర జాబ్ మానేసింది అన్న విషయం గుర్తొచ్చి పెద్ద పెద్ద అడుగులతో ముందుకు వెళ్ళాడు. వెళ్తున్న అతన్ని చూస్తూ, డబ్బుంటే మరి ఇంత అహంకారం ఉంటుందా, చేసిన తప్పు కనీసం క్షమాపణ కూడా చెప్పాలనిపించలేదా ఏంటి అనుకుని అంతలోనే ఇంతకుముందు తనతో అర్జున్ ఎలా బిహేవ్ చేశాడో తలుచుకొని, అంతా మంచిగా ఉన్న మీరే ఎందుకు ఇంత రాక్షసంగా మారిపోయారో అనుకుంది. కానీ ఆమెకు తెలియటం లేదు తన కంట్లో నుంచి కన్నీరు వస్తుంది అని. లోపలికి వెళ్ళిన అర్జున్ మనసుకి వెనక్కి వెళ్ళమని పీకుతున్నా మొండిగా ముందుకు నడుస్తూ తన తాతయ్య కోసం చుట్టూ చూశాడు. కానీ ధర్మగారు ఎక్కడా కనిపించలేదు. కానీ ఇక్కడ ధర్మగారు, అశోక్ గారు పల్లవి అర్జున్ జాతకాలు చూపించి ముహూర్తం కూడా పెట్టింది బయటికి వచ్చారు. తన తాతయ్య గారు అశోక్తో కలిసి రావటం చూసి షాక్ అయ్యాడు అర్జున్. ఆరోగ్యం ఎలా ఉంది అర్జున్ బాబు, నవ్వుతూ పలకరించారు అశోక్ గారు. ఫైన్ అంటూ చిన్నగానేవి, తాతయ్య నాకు టైం అవుతుంది, వాళ్ళు ఇంకా రాలేదా? వచ్చారు, ముహూర్తాలు కూడా పెట్టారు, 2 రోజుల్లోనే నీ పెళ్ళి. ఏంటి తాతయ్య? అవునరా, ఇంతకీ నన్ను చేసుకోబోయి అమ్మాయి వాళ్ళు ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంది అయోమయంగా అడిగాడు.
అమ్మాయి వస్తుంది, ఒకసారి వెనక్కి తిరిగి చూడానా అని ధర్మగారు నవ్వుతోనగానే అర్జున్ వెనక్కి తిరిగి నడిచి వస్తున్న పల్లవిని చూశాడు. ఎక్కడ తాతయ్య? కళ్ళెదురుగా నడిచి వస్తుంది కదరా మన ఇంటి మహాలక్ష్మి, నీతో జీవితం పంచుకునే పల్లవి. ధర్మగారి మాటలకి అర్జున్ షాక్తో బిగుసుకుపోయాడు. ఏంటి తాతయ్య మీరనేది అని అడిగాడు. అవునానా అని ధర్మగారు నవ్వుతూ అనగానే ముందుకు వచ్చిన పల్లవి ధర్మగారిని పలకరించి, నాన్న వెళ్ళవా? వెళదామమ్మా, మీ ఆయనతో ఒక మాట చెప్పు, లేదంటే బాధపడతారు నవ్వుతున్నారు అశోక్ గారు. నానా అంటూ భయంగా చూసింది. అసలు ఎందుకు భయపడుతుందో కూడా తనకే తెలీదు. తన ఎదురుగా అర్జున్ తనకే రెప్ప వేయటం మర్చిపోయి చూస్తున్నాడు. నీ ఎదురుగా ఉన్న మీ వారితో వెళుతున్నానని ఒక్క మాట చెప్పు, చెప్పొచ్చేసే, మీకోసం బయట వెయిట్ చేస్తూ ఉంటావు అని అశోక్ ధర్మగారు ఇద్దరూ బయటికి వెళ్ళగానే తండ్రి మాటలో అర్థం చేసుకున్న పల్లవి తన భర్త అర్జున్ అని తెలియగానే షాక్తో బిగుసుకుపోయింది. నువ్వు నా భార్యవా? నొసలు చిట్లించి నమ్మలేక అడిగారు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటున్నారా? ఏం అర్థం కాక అడిగింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. మెల్లగా ఇద్దరికి విషయం అర్థమైంది. 10 నిమిషాల వరకు ఇద్దరు మధ్యన నిశ్శబ్దం. కానీ ఈ 10 నిమిషాల అర్జున్ తన బ్రెయిన్కి చాలా పదును పెట్టి ఒక నిర్ణయానికి వచ్చాడు. పల్లవి ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకు అలవాటు, మనసులో ఉన్న మాటని చెప్తున్నాను. నాకైతే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, అలానే మా తాతయ్య మనసును బాధ పెట్టలేను. అందుకే నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుంటాను. 2 సంవత్సరాలు నువ్వు నాకు భారీగా ఉండాలి, 2 సంవత్సరాల్లో నువ్వు నాకు ఒక వారసును కూడా ఇవ్వాలి. ఆ తర్వాత కాంట్రాక్ట్ ఒప్పందం ప్రకారం ఎవరి దారి వారిది. ఆ మాటలకి పిచ్చ కోపం వస్తుంది. బట్ నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ముందు చెప్తున్నాను, ఈ విషయం మన ఇద్దరి మధ్యన ఉండాలి, కానీ ఇంకెవరికి తెలియకూడదు. 2 సంవత్సరాలు నాకు భారీగా ఉంటావు కాబట్టి నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను, ఎందుకంటే నీ లైఫ్ కూడా నువ్వు చూసుకోవాలి కదా. యాటిట్యూడ్తో ఉన్న అర్జున్ మాటలకి పల్లవికి రక్తం మరిగిపోయింది. అతన్ని కొట్టాలి అనుకుంది, కానీ కొట్టలేకపోయింది. ఈరో ముహూర్తాలు పెట్టారు, ఇంట్లో అందరూ కలిసి ఉన్నారు, పైగా కూడబెట్టిన సొమ్మంతా తనకే ఖర్చు పెడుతున్నారు. అమ్మ కూడా మారింది. ఎవరిని మనసు నొప్పించడం ఇష్టలేక అర్జున్ నిర్ణయానికి తల వంచింది పల్లవి. నీ నిర్ణయం ఏంటన్నది ఈవినింగ్ లోపు కాల్ చేసి చెప్పు. ఫోన్ చేయటం ఎందుకు సార్? నా మనసులో మాటన మీకు కూడా చెప్తాను, కాకపోతే నాకు డబ్బులు ఇవ్వద్దు, కానీ చిన్న హెల్ప్ చేస్తారా? పల్లవి మాటలకి అర్జున్ షాకింగ్గా చూశాడు. ఆమె అంత ఈజీగా ఒప్పుకుంటుందని తనకు తెలీదు. ఏంటి, ఈ 2 సంవత్సరాల్లో మీరు నా చెల్లి పెళ్ళి ఘనంగా చేయాలి, అబ్బాయి కూడా మీరే సెలెక్ట్ చేసిన నా చెల్లి జీవితాన్ని నిలబెట్టాలి, ఇదే మీరు చేసేది. ఇంతకు మించి మీ దగ్గర నేను ఏం ఆశించడం లేదు. మీతో తాళి కట్టించుకోవడానికి నేను సిద్ధమే. కుండ బద్దలు కొట్టినట్టు మనసులో మాటని చెప్పి పల్లవిని చూడగానే అర్జున్కి నోట మాట రాలేదు. కానీ బలమైన కారణం లేకుండా పల్లవి నిర్ణయం తీసుకోదు అని గ్రహించి ఆలోచిస్తూ, ఇదే నిర్ణయమా? మరోసారి అడిగాడు, కానీ మాటల్లో హెచ్చరిక కనిపించింది. అవును అర్జున్ గారు, ఇదే నా నిర్ణయం, నా నిర్ణయంలో ఇంకా మార్పు లేదు అన్నట్టు అంది. సరే, మరోసారి ఆలోచించుకో, ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం అని చెప్పి అర్జున్ ఇంకా అక్కడి నుంచి వెళ్ళగానే పల్లవి తనలో తను నవ్వుకుంది. కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదు నాకు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అనుకుని మరోసారి దేవుడికి దండం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళింది. ఆఫీస్లో వర్క్ చేయాలని అనిపించలేదు అర్జున్కి. పల్లవి ఎందుకు తనతో పెళ్లికి ఒప్పుకుంది? ఈ పాయింట్తోనే ఆలోచిస్తూ రోజంతా గడిపేశాడు. ఇటు పల్లవి పరిస్థితి చెప్పవలసిన అవసరం లేదు. అన్నదాన కార్యక్రమం పూర్తవగానే ఇంటికి చేరింది. కానీ తనకు కూడా ఖాళీ లేదు. షాపింగ్, ఇటు ఇంట్లో పనులతో 2 రోజులు పల్లవి ఉక్కిరి బిక్కిరి అయింది. చూస్తుండగానే టైం గడిచిపోయింది. అర్జున్ కోరిక మేరకు పెళ్లి గుళ్ళోనే ఏర్పాటు చేశారు. అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంది పల్లవి. పెళ్లి కూతురి అలంకరణలో ఎంతో అందంగా ఉంది. టేబుల్ మీద ఉన్న ఫోన్ కేసు చూసింది. ఈ 3 రోజులు అర్జున్ దగ్గర నుంచి కనీసం ఫోన్ కానీ మెసేజ్ కానీ రాలేదు. అంటేనే అర్థమవుతుంది నిజంగానే అతనికి పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అని, కేవలం వారసుడి కోసమే తనని చేసుకుంటున్నాడు అని. అమ్మ పల్లవి, వెళ్దామా? కంగారుగా లోపలికి వచ్చింది ఆమెని. వెళ్దామమ్మా. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ తల్లిదండ్రులతో గుడికి బయలుదేరింది. అప్పటికే గుడిలో పెళ్లిపేటల మీద కూర్చొని ఉన్నాడు అర్జున్. పూజారి గారు చెప్పినట్టు శ్రద్ధగా పూజ చేస్తున్నాడు. అతని పక్కన కూర్చొని ఉంది పల్లవి. ఘనంగా ఇద్దరు పెళ్లి చేశారు. ఆ మెడలో 3 ముళ్ళు వేస్తున్నాడు. అతని గుండె ఎంతో వేగంగా కొట్టుకుంటుంది. బంధువుల సమక్షంలో ఇద్దరు పెళ్లి జరగడంతో ఇద్దరిని ఆశీర్వదించారు. అర్జున్ చేతిని పట్టుకుని 7 అడుగులు వేసింది పల్లవి.
పెళ్లి తంతు పూర్తవడంతో ధర్మాగారు పల్లవి అర్జున్ను తీసుకుని ఇంటికి చేరారు. ధర్మాగారి ఆనందం అంతా ఇంత కాదు. ఆ రోజు సాయంత్రం అంతా హడావుడిగా జరిగిపోయింది. సాయంత్రం ముహూర్తం కూడా పెట్టడంతో పల్లవి ఎంతో అందంగా రెడీ చేసి గదిలోకి పంపారు పెద్దలు. లోపలికి అడుగుపెట్టిన పల్లవి గదిని చూసి షాక్ అయింది. చాలా పెద్ద రూమ్ అది. గదంతా పువ్వులతో ఎంతో అందంగా డెకరేట్ చేశారు. బెడ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటున్న అర్జున్ లోపలికి వచ్చిన పల్లవిని చూసి ఫేస్ పక్కకి తిప్పుకున్నాడు. పాల గ్లాసును పట్టుకొని అతని ఎదురుగా నిలబడింది పల్లవి. ఆమె గుండె ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో ఆమెకి తెలుసు. పాలు అంటూ సన్నగా వచ్చింది పల్లవి స్వరం. నాకు ఇష్టం లేదు. ముక్తసిరిగా వచ్చింది అతని సమాధానం. పాలంటే ఇష్టం లేదా, లేదంటే నేనంటే ఇష్టం లేదా, రెండు అంటూ మనసులోనే అనుకుని పల్లవిని చూశాడు. తెల్లని చెరులో మెరిసిపోతున్న పల్లవిని చూడగానే అర్జున్కి నోట మాట రాలేదు. ఎంతో అందంగా ఉంది. సార్ పాలు తీసుకోండి. థ్యాంక్ యూ అంటూ తీసుకుని పక్కన పెట్టి నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి సార్? ఈ పేపర్స్ మీద సైన్ చేయని కాంట్రాక్ట్ పేపర్స్ ఆ ముందు పెట్టాడు. పూర్తిగా చదవకుండా పేపర్స్ మీద సైన్ చేసింది పల్లవి. ఆశ్చర్యంగా చూసిన అర్జున్, పేపర్స్ మీద ఏం రాసి ఉంటుందో ఎందుకు చదవలేదు? 2 సంవత్సరాల బంధానికి సంతకాలే కదా సార్, చదవటం ఏముందో చెప్పండి. చిన్నగా నవ్వుతోంది. అంటే అన్నీ తెలిసిన నాతో జీవితం పంచుకోవాలనుకుంటున్నావు. నీ జీవితం కోసం ఆలోచన లేదా? లేదు సార్. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావో తెలుసుకోవచ్చా? తెలుసుకొని మీరేం చేస్తారు సార్? సూటిగా అడిగిన పల్లవి మాటలకి అర్జున్ ఇంకా ఏం మాట్లాడలేదు. ఇదే నీలో నాకు నచ్చింది. ఏం చూసుకుని అంత పొగరో బలుపో అర్థం కాదు నాకు. ప్రతి మాట ఒత్తు పలుకుతూ అన్నాడు. అది నా వ్యక్తిత్వం సార్. మీకు అది బలుపు పొగలా అనిపిస్తే నేనేం చేయలేను. విండో బయటకు చూస్తూ అంది. వెంటనే ఆమెని దగ్గరికి తీసుకుని, ఎందుకు ఇలా కటువుగా మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా ఉండటం నాకు ఏమాత్రం నచ్చడం లేదు పల్లవి. నాకు నటించడం రాదు. ఏదైనా ముక్కుసూటిగానే మాట్లాడతాను. అది మీకు నచ్చదు కదా. అందుకోసం మీకు నచ్చినట్టుగా నేను ఎలా ఉంటాను? నీతో మాట్లాడే టైం వేస్ట్ చేయలేను అని లైట్ ఆఫ్ చేశాడు అర్జున్. పల్లవి కంట్లో తడి మొదలైంది. బెడ్ మీదకు చేరింది. ఆమెపై వాలిపోయాడు అర్జున్. పల్లవి ఏం మాట్లాడలేదు. మౌనంగా అర్జున్ చేసే చేష్టలతో అతనికి వారసుని ఇవ్వాలని అతనితో ఐక్యమైంది. అరే అంత అర్జున్ పల్లవి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు. కాలం ఎవరి కోసం ఆగుతుంది? పల్లవి అర్జున్ల మధ్య బంధం వాళ్ళకి తెలియకుండానే బలపడింది. రోజు పల్లవి టైంకి లేవటం, అన్ని పనులు చేయటం, ఇంటిని చక్కదిద్దటం, అర్జున్ పనులు చేయటం. కానీ ఇద్దరి మధ్యన మాటలు పొదుపుగానే తప్ప మనసు విప్పి మాట్లాడుకునేదే లేదు. పల్లవి అర్జున్తో ఎప్పట్లానే ఉంది. అతనికి కోరింది ఇవ్వటం, ఇంటిని చూసుకోవటం, ఇదే పల్లవి జీవితం. పల్లవికి మాట ఇచ్చినట్టుగానే మంచి అబ్బాయిని చూసి పావని పెళ్లి ఎంతో ఘనంగా చేశాడు అర్జున్. పైగా అతనికి ముందు వెనుక ఎవరూ లేకపోవడంతో అశోక్, ఆమెని అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండటం జరిగింది. పావని కూడా పల్లవిపై కోపం మర్చిపోయి తనలో అక్కను చూసుకుంది. కారణం ఆమెని బాగా చివాట్లు పెట్టి కూతురు మనసు మార్చింది. చెల్లి జీవితం, ఇటు తల్లిదండ్రుల జీవితం కూడా బాగుపడేసరికి పల్లవి తనలో తానే ఆనందపడింది. కానీ అర్జున్ మాత్రం తనలో తానే నలిగిపోయాడు. ఇప్పుడు పల్లవికి 5వ నెల. కడుపు మీద చెయ్యి వేసుకొని కళ్ళు మూసుకొని, ఎందుకు మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అర్జున్ గారు? మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? మీకు దూరంగా ఉంటున్నానని, కానీ నా మనసు మాత్రం మీలోనే ఉంది. ఆ రోజు నా క్యారెక్టర్ కోసం తక్కువ చేసి మాట్లాడారు అన్న కోపం తప్పితే మీరు నాలో ఎందుకు ప్రేమను చూడలేదు అనుకుని భారంగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్నాడు అర్జున్. మీరెప్పుడు వచ్చారండి? కాఫీ తీసుకొని వస్తాను. ఇప్పుడు కూడా నాతో మాట్లాడే టైం లేదా నీకు? కంటి నిండా నీళ్లతో అర్జున్ అడిగేసరికి పల్లవి బాధగా చూసింది. ఆ రోజు నేను చేసిన తప్పుకి ఇన్ని రోజులు శిక్ష వేయటం ఏమైనా బాగుందా? అతని మాటలు పల్లవి ఏడుస్తూ చూసింది. అసలు ఆ రోజు నువ్వు సైన్ చేసిన పేపర్స్ మీద ఏముందో చదివావా? చదివితే నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు అని పల్లవి నెత్తిన గట్టిగా ఒక మొట్టికాయ వేశాడు. అర్జున్ గారు, బిడ్డతో పాటు నువ్వు కూడా కావాలని అందులో రాశాను, కానీ నువ్వు చదవలేదు. అసలు నా మీద నీకు అంత కోపం ఉందని అసలు ఊహించలేదు. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నాకొద్దు. నా బిడ్డ నాకు చాలు. నిన్ను ఎక్కువ ప్రేమిస్తే బాధ తప్ప ఇంకే ఉండదు అని అర్జున్ అనగానే పల్లవి కోపంగా చూసింది. ఏంటి ఆ చూపు? మూసుకొని చెప్పించేయి. అర్జున్ చెంపలపై కన్నీరు కారుతున్నా క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతని పెదాలను అందుకుంది పల్లవి. ఆ ఒక్క ముద్దులను తెలుస్తుంది అర్జున్ అంటే ఎంత ప్రేమో. మనసులో ఇంత ప్రేమను పెట్టుకొని నువ్వు బాధపడి నన్ను కూడా బాధ పెట్టావా అంటూ తన పెదాలను అందుకున్నాడు. హాయ్ అండి, హలో. స్టోరీ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. మరో మంచి స్టోరీతో రేపు మార్నింగ్ మిమ్మల్ని నేను కలుస్తాను. అంతవరకు నమస్తే.